కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిట ఆమె యందు నమ్మకం ఉంచును. అతని అపప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుదినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును. తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తలకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభమును అనుభవించే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకును. తన వేళ్లతో కుదురును పట్టుకుని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చల్లి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రము ధరించిన వారు. ఆమె పరుపులు సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. గౌని యొద్ద పెరుగున వాడి ఉండును. ఆమె నారబట్టలు వేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్య వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం మీకు తగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇప్పుడు 28 వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యరాలందురు. సర్వశక్తి గల మా పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగంలో దీవించండి, ఆశీర్వదించండి. మంచి సమయం మాకు ఇచ్చారు ప్రభువా. ఈ మంచి సమయంలో మంచి వాక్యం మాకు దయచేయండి. చదవబడిన ప్రతి లేఖనము మీరై ఉన్నారు, వాక్యము మీదై ఉన్నది. మేమందరం మేపే గొర్రెలమై ఉన్నాము, నువ్వు పరిపాలించే ప్రజలమై ఉన్నాము. ఈ ఉదయకాలంలో ఈ దీన సంఘానికి మీరే అధ్యక్షులు, మీరే శిరస్సుగా ఉన్నారు, మీరే ఆలోచనకర్తగా ఉన్నారు, మీరే దీన్ని నిర్మాణికులై ఉన్నారు ప్రభువా. నిశ్చయముగా మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. మీరు చెప్పారు, చూడుము నా అరచలతో నేను చిక్కుకుని ఉన్నానని చెప్పావు ప్రభువా. నీ చేతులకి అప్పగించుకుంటున్నాం. ఎందుకంటే నీవే మా పరమ కుమ్మరివి. ఒక కొండలు తయారు చేసేవాడుగా ఉన్నావు. నీకు యుక్తమైన పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయి ప్రభువా. మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటున్నాం. చదవబడిన లేఖనాలు సమర్పించుకుంటూ మీరు మాతో నడిపించమని, ఈ ఉదయకాలంలో రంగమే దిగరమ్మని ప్రభువా, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బతిమాలుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒక చిన్న పల్లవ పాడుకుని నేను దేవుని స్తుతించిన తర్వాత నాతో పాటు కూడా మీరు పాడవచ్చు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. ఆశైతే ఉంది నాలో,
అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని. నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని. నీ మనస్సు నాకిల రావాలని, నీ మనస్సు నాకిల రావాలని. ఆశైతే ఉంది నాలో, నా చెయ్యి పట్టుకో నా రక్షకా, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని. నీ ప్రేమనే ఉండాలని, నీ ఫలము నాలో పండాలని. నీ కృపతో నా మది నిండాలని, నీ కృపతో నా మది నిండాలని. ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షకా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెతకాలని. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెతకాలని. ఆత్మీయ శిఖరాలనెక్కాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని. అపవాదిని చిదుగా త్రొక్కాలని, అపవాదిని చిదుగా త్రొక్కాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షకా, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షకా, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. మరి చాలా సందర్భాల్లో దేవుడు మన చేయి పట్టుకుంటున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మరి మరణానికి అప్పగించకుండా స్వస్థపరుస్తూ బలపరుస్తూ నేనున్నాను అని ఒక తల్లిలా తండ్రిలా మంచి ఆత్మీయ ప్రియుడిగా బాధ్యత గలవాడిగా ఆయన మనతో ఉన్నందుకు దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది. ఇదే కాలంలో మరి చిన్న అంశాన్ని మేము ముందు పట్ల ఆశిస్తున్నాను. మాతృదినోత్సవం, మదర్స్ డే, దీని గురించి కొద్దిసేపు ఉదయ కాలంలో మీతో మాట్లాడి ఆశపడుతున్నాను. ప్రపంచమంతా కూడా ఈ మే నెలలో 10 లేక 11 తారీఖులో ఈ తల్లి దినోత్సవం అనేది వస్తూ ఉంటుంది. మదర్స్ డే అనేది ఈ కాలంలో ప్రవక్త ఏమంటాడంటే, తల్లిని గౌరవించడం అనేది ఆ ఒక్కరోజు కాదు, కానీ
360 దినములు కూడా తల్లిని గౌరవించాలంటాడండి. ఇక్కడ మనము 37 అధ్యాయంలో ఒక తల్లి కోసం చదువుకున్నాం. ఇక్కడ తల్లే కాదు, ఒకనికి భార్య కూడా. ఇవ్వాలి అంటే ఒక స్త్రీగా జన్మించినప్పుడు ఆమె కుమార్తెగా ఉంటుంది, అవునండి. ముందు ఆమె కుమార్తె స్థానంలో ఉంటుంది. తర్వాత ఆ కుమార్తె తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. తల్లి సంరక్షణ లేక తండ్రి సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. దురదృష్టం, కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూడా లేని పిల్లలు కూడా ఉన్నారు, అనాథలుగా. కానీ అనాథల్ని దేవుడు ప్రత్యేకంగా పట్టించుకునే దేవుడిగా ఉన్నాడు. అలాగే క్రీస్తు నమ్మిన వారు, ప్రభు నమ్ముకున్న వారిలో ఇతరులు కూడా తల్లిని తండ్రి కోల్పోయిన సందర్భాలు కోవిడ్లో చాలామంది మనం చూసాం. అనాథలుగా దేవుడు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడండి. లోకంలో తల్లి లేనివారు ఉన్నారు, తండ్రి లేనివారు ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు లేనివారు ఉన్నారు, వెనక ఏమీ లేనివారు ఉన్నారు. బైబిల్లో మనకి ఎస్తేరు కనిపిస్తుందండి. ఎస్తేరుకి తల్లిదండ్రుల గురించి ఏమీ పెద్దగా రాయబడలేదు, వారు గురించి చెప్పబడలేదు. కానీ పినతండ్రి దగ్గర ఆమె పెంచబడినట్టుగా బైబిల్ బోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. అలాగే మన ప్రవక్త చెప్పినట్టు కథలు కూడా పెండ్లి కుమారుడు, చిగ పెండ్లి కుమారుడు అని చెప్పే ఆ పెండ్లి యొక్క స్టోరీ గురించి చెప్పినప్పుడు అక్కడ ఒక చిన్న స్త్రీ కనిపిస్తుంది. ఆ చిన్నదానికి కూడా తల్లిదండ్రులు లేరనమాట. అంటే లోకములో తల్లి కలిగిన వారు లేక తండ్రి కలిగిన వారు, తల్లిదండ్రులు లేని వారు కూడా జీవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు నేను విడవను ఎడబాయను అని చెప్పాడు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయనే తల్లి, ఆయనే తండ్రి కూడా. ఎందుకంటే నిన్ను విడవను ఎడబాయని చెప్పాడు. అంతేగా తల్లి అయిన మరుచును కానీ నేను నిన్ను, వాస్తవానికి 99% తల్లి పిల్లల్ని మరవద్దు. ఎంత కఠోరమైన తల్లి అయినా, కఠినమైన తల్లి అయినా, పాపము చేసే తల్లి అయినా సరే, లోకంలో చెడిపోయిన తల్లి అయినా సరే, ఆమె తన పిల్లలకి ఇచ్చే ఆ తల్లి ప్రేమ నుంచి ఆమె కోల్పోదు ఎప్పుడు కూడా. సో అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా అక్కడ తన పిల్లల విషయంలో తల్లి ఎప్పుడు కూడా ఆ ప్రేమను కోల్పోదండి. మనమే బై మిస్టేక్లో మనం తప్పిపోతూ ఉంటాం. దేవునికి స్తుతి కలుగాక. కుమార్తె తల్లి సమక్షంలో పెంచబడుతుంది. ఒకవేళ అనాథ అయితే ఆ వారికి దేవుడే తల్లిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. దేవుడు ఎవరొకరి ద్వారా వారిని ఆదరించడం అనేది దేవుడి యొక్క చట్టమైనది. దేవునికి స్తుతి కలుగాక. ఆ తర్వాత ఒకరోజు వస్తుంది, ఆ స్త్రీగా పుట్టినటువంటి బిడ్డ, బహుశా ఈ ఉదయకాలంలో ఆడపిల్లకి మా నాన్న ప్రసంగం చేసాం. మనం సందర్భం చక్కగా ఇది సింక్ అయింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ చిన్న బిడ్డ ఎదిగినప్పుడు సంరక్షణలోంచి, తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలోంచి ఆమె ఒక రోజు ఏమవుతుందంటే ఒక పెద్దదవుతుంది, వయసు వస్తుంది, వివాహం సమయం వస్తుంది. వివాహ సమయం వచ్చినప్పుడు ఆమెకి వాళ్ళు ఏం చేస్తారంటే వివాహం అనేది చేస్తారన్నమాట. ఇది ధర్మం, చుట్టు యొక్క ధర్మం. అయితే వివాహం అనేది చేసుకునేటప్పుడు అక్కడ తల్లిదండ్రుల బాధ్యత వహించి సరైన వారిని చూసి చేయటం అనేది బాధ్యతే, చాలా మంచి బాధ్యత. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే ఒక తల్లిదండ్రుల సంరక్షణలో ఎదిగినటువంటి చాలామంది పిల్లలు వారి అవసరత లేకుండానే వారికి ఇష్టమైన వారితో వెళ్ళిపోతున్న సందర్భాల్లో మనం జీవిస్తున్న కాలం ఇది. వాళ్ళు నచ్చుతున్న వారితో వెళ్ళిపోతున్నారు. కొంతమంది స్త్రీలు వివాహానికి ముందే కన్నికలు చెడిపోతున్న కాలం కూడా ఏదైనా ఉందంటే అది ఈ కాలం బహుగా ఉంది. ఒక తల్లిగా ఉండి రేపు భవిష్యత్తులో పిల్లలకి నీతి విషయాలు చెప్పాలంటే, పిల్లల విషయంలో ధన్యురాలుగా ఉండాలంటే ముందు ఆమె జీవితంలో ఎటువంటి మచ్చలేనిదై ఉండాలండి. కాబట్టి ఇక్కడ పిల్లలు, ఈ కాలపు పిల్లలు, యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే మరి ఏదో డేటింగ్ అంటే కొంతకాలం సంసారం చేసేసి జీవించేసి పిల్లలు మాత్రం కనకుండా కాలక్షేపం చేసి వాళ్ళకి సెట్ అయితే పెళ్లి చేసుకుంటూ, లేకపోతే విడిచిపెట్టి ఇంకొకరితో పెళ్లి చేసుకుంటూ, మనది ఒక విధంగా చెప్పాలంటే అదొక శరీర వ్యభిచార కార్యము. తన శరీరాన్ని అపవిత్రపరుచుకునేవాడు, తన శరీరాన్ని అపవిత్రపరుచుకునే స్త్రీ ఎన్నడూ ఆ విధమైన మంచి తల్లి స్థానంలోకి ఎన్నడూ రాలేదు. దేవునికి స్తోత్రం కలగాక. జీవితంలో ఎప్పుడు కూడా ఆమెకి అది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. నా జీవితంలో నేను సరిగా
జీవించలేకపోయాను, తల్లిదండ్రులకి విధేయులుగా జీవించలేకపోయాను, వివాహముకి ముందే నేను చెడిపోయాను అనేది జీవితకాలం ఉండిపోద్దా ఉండదా? దేవుడు క్షమిస్తాడు, రైట్, కానీ నీ లోపల మాత్రం అది ఖచ్చితంగా నీ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఆడపిల్లలు వివాహానికి ముందు ఏ పురుషునితోనూ చెరిపివేయబడవద్దు, ఏ పురుషునితోనూ డేటింగ్ చేసుకోవద్దు, అసలు ఏ పురుషునితోనూ తిరగవద్దు, ఏ పురుషునితోనూ అసలు జత కట్టవద్దు, ఫ్రెండ్షిప్ చేయవద్దు. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే ఒకనాటి ఫ్రెండ్షిప్ కాదు. ఈరోజు ఫ్రెండ్షిప్ అంటే లాభం కోసం చేసేవాళ్ళు ఎక్కువ. శరీర లాభం కావచ్చు, డబ్బు లాభం కావచ్చు, లేదా ఏదైనా సహాయం కావచ్చు. కానీ ఒకప్పుడు వేరే, కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. స్వార్థపూరితంగా, సెల్ఫిష్గా, వారి స్వార్థం కొరకు ఆ విధంగా జీవించేవారు ఉన్నారు పేరు. కాబట్టి యవనస్తులు, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ప్రైజ్ ది లార్డ్, ఆమె గుణవతైన భార్య అని బైబిల్ బోధిస్తుందండి. గుణవతైన భార్య అంటే ఏంటి తెలుసా? గుణవతైన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం తెలుసా? 1000లో ఒక్కతనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. సొలొమోను స్త్రీ కోసం బాగా ధ్యానించాడు. సొలొమోను పత్రికలు చదివితే ప్రసంగి కానీ, సామెతలు కానీ, ఇవన్నీ జాగ్రత్తగా, పరమగీతాలు కానీ ఇవన్నీ జాగ్రత్తగా చదివితే సొలొమోను అనుభవంలోంచి తన జీవితం అంతా ఖర్చు పెట్టి భూమినంతా అధ్యయనం చేసి భూమి కింద జరిగే ప్రతి కార్యక్రమాన్ని, జననం మొదలుకొని మరణం వరకు కూడా, వారి మధ్య జరిగే లావాదేవీలన్నీ కూడా ఎటు జడ్డు అతడు బాగా అధ్యయనం చేసి పరిశుద్ధాత్మ చేతి గ్రంథాలు రాశాడు. అంటే అతను ప్రూవ్ చేశాడు. ఇప్పుడు వల్ల ప్రూవ్ చేయక్కర్లే, అతను ప్రూవ్ చేశాడు. ఎక్కువ భార్యలతో ఉంటే ఏమిటో, ఎక్కువ ధనం ఉంటే ఏమిటో, ఎక్కువ పేరుంటే ఏమిటో, ఏమండి, ఎక్కువ అనుభవాలు ఉంటే ఏమిటో, ఒకటి కాదు, ప్రతిదీ ధ్యానించాడు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ధ్యానించే అవసరం లే, కానీ అతని పుస్తకాలు చదివితే ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనతో సమానంగా వచ్చేది పేర. దేవుని మనం ఏం కలుగాక, దేవుని స్తుతి కలుగాక. ఒకటి ఫ్రీ అయిన తర్వాత ఫ్రీ చెక్కర్లే, ఫ్రీ అయిందని గట్టిగా నమ్మితే చాలు, దేవుని నామన మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక తల్లి కాకముందు, వివాహము కాకముందు ఆమె ఒక కన్యక అనే సంగతి మర్చిపోకూడదండి. దేవుడు కూడా సంఘాన్ని కన్యకగానే చూస్తున్నాడండి, కన్యకగా ఉండాలని కోరుకుంటున్నాడు. కన్యక ఎలా వస్తుంది ఆత్మీయంగా? కేవలం వాక్యముతో మాత్రమే అలంకరించబడితే ఆమె కన్యక. మీలో చాలామంది ఆమె చెప్పట్లేదు, కాదంటారా? వాక్యముతో అలంకరించబడితేనే ఆమె కన్యక. వాక్యము కాకుండా ఆచారాలు, సిద్ధాంతములు, పరంపరములు, వాక్యము లేని చాలా నమ్మకాలు సంఘం కలిగి ఉందంటే దాని అర్థం ఆత్మీయ ఎపిచారి అనగా శీలం పోగొట్టుకుంది అని అర్థం. అక్కడ అంత ఉన్నారు పేర. దేవుని వాక్యము చేత వారు పరిశుద్ధపరచబడుతున్నారు. ఇంతకుముందు సంఘములకు వచ్చేటప్పుడు వారు వివిధ ఆచారాలు, సిద్ధాంతములు, శరీర సంబంధం కావచ్చు, ఆత్మీయ కావచ్చు, వారు శీలను కోల్పోయారు పేరు. కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత క్రీస్తు తన రక్తంతో కడగడం ద్వారా ఆత్మీయంగాను శరీర సంబంధంగాను వారు పరిశుద్ధులుగా చేర్చబడ్డారు. వాక్యము కాకుండా మరి ఏదైనా ధరించుకున్నట్లయితే దాని అర్థం వారు ఆత్మీయంగా వారు చెడిపోయిన వారు అని అర్థం అనమాట. అందుకే వధువు దేవుని ఒక వాక్యము, వధువుని దేవుడు ఏం చేస్తాడంటే వాక్యముతో అలంకరిస్తున్నాడండి. వాక్యముతో అలంకరించడం అంటే ఏదో బైబిల్ పేజీలు అంటించుకుంటాం కాదండి. దాని అర్థం ఆ వాక్యానుసారంగా జీవించటము, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించటము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ లైఫ్ కోసం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆమె జన్మించిన తర్వాత ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రులు చాలా శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే ఆమె నడిచే వరకు, స్కూల్కి వెళ్ళే వరకు, ఆమె నిలబడే వరకు ఈ తల్లిదండ్రుల సపోర్ట్ చాలా గట్టిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత, చదువులన్నీ అయిపోయిన తర్వాత, ఈ చదువుల మధ్యలోనే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు. స్కూల్ వరకు బాగానే ఉంటుంది, కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంతమంది రకరకమైన వారు పరిచయం అవుతూ ఉంటారు. ఆ తర్వాత వయసు కూడా పెరుగుతూ ఉంటుంది, వయసుతో పాటు హార్మోన్స్ మారుతూ ఉంటాయి. ఆ తర్వాత దాంతోపాటు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్, అక్కడ ఉన్న సొసైటీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూస్తూ ఉంటారు. ఏదో లోకములు వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. రంగురంగుల లోకం ఇది నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక రకమైన మ్యూజిక్ ఇది నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక సాయిల్ గూడు ఏ విధంగా అయితే సాయిల్ అలుగుతుందో చక్కగా చూడటానికి మీరు ఎప్పుడైనా సరే ఆ మూలలో అల్లిన సాయిల్ గూడిని చూసి అక్కడ లైట్లు ఆపి టార్చ్ లైట్ అయింది, దాని మీద టార్చ్ లైట్ చూడండి, టార్చ్ లైట్ చూడండి ఒకసారి.
ప్రాక్టికల్గా చూడండి. ఎవరైనా చూశారు ఇక్కడ? ఎంతమంది చూశారు? 1 సిస్టర్ గారు, 2, 3, 4, 5, 6 చేయండి ప్రాక్టికల్గా. అదేమైనా నెత్తి మీద పెట్టుకుని బరువా ఏమన్నాను? చక్కగా చేయొచ్చు. ప్రాక్టికల్ చేయండి. ఎలా ఉంటుందండి? చూసినా చెప్పండి. చాలా బాగుంటుందా? ఎలా ఉంటుంది? రంగులు ఉంటాయి, దాంట్లో మల్టీ కలర్స్ వస్తాయి. దాంట్లో గ్రీన్ కలర్ చూసారా? గ్రీన్ కలర్ మీరు బ్లూ కలర్ చూసారా? ఎల్లో కలరు. అంటే ఆ నెట్టు ఎందుకు వెళ్ళిందంటే బాగుంది, సరదా కాదండి. అది ఆహారం కోసం వేసిన పథకం. అది తను ఆహారం కోసం వేసుకున్న పథకం. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆ దోమ ఏగా బయటకు వచ్చే ప్రసక్తి లేదు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఆ ఆకర్షంగా రంగురంగుగా కనిపించేది తన ఆహారం కోసం అది వేసిన పథకం అయితే, ఈ వెళ్ళి ఆకర్షగా ఉన్నాయి, చక్కగా మెరుస్తున్నాయి అని చెప్పి ఆ రంగురంగులో తలకాయ పెడతాయి. స్టక్ లాక్. ఇక అది గింజుకుంటుందా బయటికి రానే రాదు. అప్పుడు సాయిల్ కూడా ఆ సాయిల్ ఏం చేద్దాం, వెళ్ళి దాన్ని పొడిచి దాంట్లో ద్రవ పదార్థాన్ని మొత్తం లాక్కుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, లోకము కూడా ఆ సాయిల్ గుడి వలె ఉందన్నమాట. నిన్ను ఆకర్షించే లోకం, నీకు రంగురంగులు చూపించే లోకం. ఏదో అయిపోయాం, ఏదో చక్క, నాకే జ్ఞానం, నాకే తెలివి, నాకే గొప్పతనం, ఇక నేను చాలా సూపర్ అనుకుంటుంటాం. బట్ ఎక్కడో స్టక్ అవుతావు. ఆత్మ సంబంధంగానో, శరీర సంబంధంగానో, ఆర్థికంగానో స్ట్రక్ అవుతావు. టక్కన కొట్టి లోపడేస్తాడండి. అక్కడ డెడ్ అనమాట. అందుకే ఈ లోకమునైనను, లోకంలో ఉన్నవాటినైనను ప్రేమించకుడి. నేత్రాశ, శరీరాశ, జీవుడమ్మము, ఈ 3 దేవుని వలన పుట్టినవి కావు. వీటిని తప్పించుకోవాలంటే మనం సరైన సంరక్షణలో పెంచబడాలండి. వీటిని తప్పించాలంటే ముందు ఆ తల్లిదండ్రులకి ఆ జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. ముందు వారు తప్పించబడి ఉండాలి, వారు దాన్ని ఎరిగి ఉండాలి. ఈ లోకం యొక్క కథ ఎరిగి ఉండాలి, ఈ లోకం యొక్క అంతం ఎరిగి ఉండాలి. ఈ లోకంలో జరుగుతున్న కార్యాలు ఏమంటో ఆత్మ సంబంధంగా వారు తిరిగి జన్మించిన వారై ఉండి, యెహోవా యందు భక్తులు గలవారై ఉండి, వారు దేవుని పట్ల ప్రేమ అనురాగం గలవారు ఉండి, వారు ఆత్మ సంబంధం ఎదుగుతున్న సమయంలో వారు అధ్యయనం చేస్తున్నప్పుడు తమను కాపాడుకుంటూ వారు తమ పిల్లలు కూడా కాపాడుకోగలుగుతారండి. ఇప్పుడు నడిపించడానికి ముందు వారికి మార్గం తెలిసి ఉండాలి కదా. ఒకసారి పాస్టర్ గారు, అమ్మ ఇక్కడ లెటర్ వేయాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో అడిగాడు అంటాడు. అయ్యా, నీకు పోస్ట్ ఆఫీసే తెలియనప్పుడు పరలోకానికి మార్గం ఎలా బోధిస్తావయ్యా అన్నారంట. ముందు అవి తెలియాలి కదా. మారు మనసు అనేది పొందకుండా ఒక బోధకుడు మారు మనసు కోసం మాట్లాడుతున్నాడు అంటే అది అతనికి వర్తించకుండానే ఎవరికో వర్తిస్తుంది, నాది కాదు అనే అభిప్రాయంతో బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి బాప్తిజం పొందకుండా, సరైన బాప్తిజం కోసం పొందకుండా దానికోసం మాట్లాడుతున్నాడంటే దాని అర్థము అతడు ప్రజల కోసం మాత్రమే తప్ప తన కోసం ఏమీ కాదనుకుంటున్నాడు. అలాగే బైబిల్ చెప్పింది, వ్యభిచరించొద్దని బోధించిన నీవు వ్యభిచరించుదువా, అబద్ధం ఆడొద్దని చెప్తున్న నీవు అబద్ధం ఆడుదువా, నిన్ను బోధించకుండా వర్తించదా. ఇక్కడ చాలామంది పాటలు పాడే వాళ్ళు కూడా పాటలు వారి కోసం పాడుతూ ఉంటారు. కాదు, దేవుని కోసం పాడాలి. దేవుని స్తోత్రం కలుగాక. వాయిద్యాలు వాయించే వాళ్ళు ప్రజల మెప్పు కోసం చూస్తుంటారు. కాదు, దేవుని మెప్పు కోసం పాటలు పాడాలి, దేవుని మెప్పు కోసం వాయిద్యాలు వాయించాలి, దేవుని మెప్పు కోసం చర్చికి రావాలి, దేవుని తృప్తిపరచడానికి ఇక్కడ ఆరాధించడానికి రావాల్సింది పేరు. ఒక భయముతో ఇక్కడ రాకూడదు. అయ్యో ఈరోజు చర్చికి వెళ్ళిపోతే పాస్టర్ తిడతారు, అలా ఆ విధంగా వచ్చినట్లయితే నీవు ఇక ఆత్మీయంగా ఎన్నడూ ఎదగలేవు. ఇక్కడ నీ భయము పాస్టరో సంఘమో ఆ వాళ్ళు వీళ్ళు కాదు, కానీ దేవుడై ఉండాలండి. దేవుని నామమున మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు. చూడండి, శరీర సంబంధ తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు, అవసరమైతే కొడతారు, ఏమండి సరి చేస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా, ఇల్లు విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు. అలా పారిపోయిన వారి జీవితాలు అపవిత్రపరచబడతాయి. దుర్వ్యాపార వలన వారు చెడిపోతూ ఉంటారు, వేశ్యల వలన వారు చెడిపోతూ ఉంటారు. వారికి లోకంలో పూర్తిగా లోకమంతా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే వారి చుట్టూ ప్రొడక్షన్ లేదు కాబట్టి, సెక్యూరిటీ లేదు కాబట్టి వచ్చేస్తుంది. కొందరు పారిపోయి తిరిగి వస్తారు ఎప్పుడుకో. ఆత్మీయ చర్చి కూడా అంతే.
ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉంటారు చర్చికి. వాళ్ళు కూడా హెచ్చరిస్తారు, బుద్ధి చెప్తారు, సరి చేస్తారు. కోపం పెట్టుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలుసా? ప్రొటెక్షన్ ఉండదండి, వాళ్ళకి ప్రొటెక్ట్ ఉండదన్నమాట. ఒక తల్లి తండ్రిని విడిచిపెట్టిన స్త్రీ పురుషులు బయటికి తిరుగుతున్నారంటే వారు తల్లిదండ్రుల సంరక్షణలో లేరు అని అర్థమండి. అప్పుడు శత్రువు ఏ విధమైన చేతన సరే వారిని దాడి చేయొచ్చాడు. కాబట్టి ఈ పిల్లలు, ఈ కుమార్తెలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసుకొని, కొన్నిసార్లు మంచి తల్లులు వారు ఆహారం కూడా లేకపోతే నీళ్లు తాగి పిల్లలకి ఆహారం పెట్టుకునే సందర్భాలు తల్లులు ఉన్నారండి. ఒక నిజమైన తల్లి అయితే అలాగే ఉంటుంది. ఒక నిజమైన తల్లి తన ఆహారం కన్నా, తన ఆకలి కన్నా తన పిల్లలకు ఆకలి తీర్చడానికి ఇష్టపడుతుంది. ఒక నిజమైన తల్లి ఎప్పటికప్పుడు పిల్లల్ని పట్టించుకుంటుంది. ఒక నిజమైన తల్లి ఎప్పటికప్పుడు మధ్యరాత్రి లేచి చూసుకుంటూ ఉంటుంది. మెలుగుగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నదా? బిడ్డ కనుక జ్వరంతో బాధపడుతుంటే ఆ తల్లి నిద్రపోకుండా కండ్రెప్పి లేకుండా అలా చూస్తూనే ఉంటుంది. ఒక తల్లి ఆ ఇంటి నిండా దోమలు కొడుతున్నాయంటే పిల్లల్ని, తల్లిని కుట్టినా కానీ ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నిజమైన తల్లి. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది, తన ఆహారం పాడు చేసుకుంటుంది, తన నిద్ర పాడు చేసుకుంటుంది. జీవితంలో తనకి ఏదన్నా ముఖ్యమైనది ఏది ఉంటే తన పిల్లలై ఉన్నారు. అలాంటి తల్లి. ఒకసారి ప్రవర్త కాలంలో ఒక తల్లి తన పిల్లల కోసం చాలా కష్టపడి చాలా పిల్లల్ని పెంచుతుందన్నమాట. సడన్గా తల్లి జబ్బు పడిపోయింది. పిల్లల్ని పెంచడానికి, చూసుకోవడానికి ఆ తల్లి తప్ప దానికి ఎవరు, ఆ పిల్లలు లేరు. ఆ పిల్లలకి ఆ జబ్బు పడిన తల్లి ఏం చేసిందంటే ప్రవక్త యొక్క ఇంటి ముందుకు వచ్చి దేవరాత్రులు అక్కడ కనిపెడతా ఉంది. ప్రవక్త రెబెకాను తీసుకుని బయటకు వచ్చాడు, చూశాడు, అయ్యో అని జాలిపడ్డాడు. రెబెకా కూడా తనతో ఉంది కాబట్టి, తన కుమార్తె కాబట్టి అక్కడ కాస్త నీళ్ళు పోయటమో చేయటమో సవరించటమో చేశారు. జంతువుల్ని ప్రేమించేటువంటి వారిగా. మీకు తెలుసా ప్రవక్త జంతు ప్రియుడండి. మీరు ఎంతమంది జంతువులు ప్రేమించినా తెలియదు, కానీ అసహించుకునే వాళ్ళ కన్నా ఎక్కువ జంతువు ప్రేమించే వాళ్ళు దేవుడు ఇష్టపడతాడండి. చాలామంది అసహించుకుంటారు కాదు, కొంతమంది స్త్రీలు ఎక్కువగా, నేను చూసిన వాళ్ళు స్త్రీలు ఎక్కువగా ఒక కుందేలు కనిపించిందంటే దానికి ఆహారం పెట్టాలను, కుక్కలు కనిపించిన బిస్కెట్ పెట్టాలను, ఒక పురుషుడి కన్నా స్త్రీల సంఖ్య అక్కడ ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఒకలాంటి ఎఫెక్షన్, ఒకలాంటి ప్రేమ కొంతమందికి అనమాట. ఒక జంతువుని అంతగా ప్రేమించిన ఏదైనా స్త్రీ ఉందంటే ఆ స్త్రీ ఖచ్చితంగా తన పిల్లల్ని చాలా బాగా మంచిగా చూడగలదు. పక్క పిల్లల్ని ప్రేమించలేకపోతుంది తల్లి అయితే సెల్ఫిష్ అనమాట. తన పిల్లలే బాగుండాలి, మిగతా పిల్లలు పోయినా పర్లేదు అనుకునే తల్లిని సెల్ఫిష్, స్వార్థపూరితమైన తల్లి అనమాట. కొంతమంది తల్లి తన పిల్లలతో పాటు పక్క పిల్లలు ఆడుకునే పిల్లలు వచ్చినప్పుడు వారికి కూడా ఆహారం పెడితే చూసారా, మాతృత్వం కలిగిన తల్లి, అన్నదానం కలిగిన తల్లి అండి ఆమె. రకరకాల తల్లి ఉన్నారు పేరు. తన పిల్లలకి మాత్రమే ఆహారం పెట్టుకుని ఉన్నారు, తన పిల్లలతో పాటు పక్కవారికి ఆహారం పెట్టే తల్లులు ఉన్నారు. కొంతమంది అయితే అసలు పిల్లలకి ఆహారం పెట్టకుండా దేశదెంబర్లాగా ఊరంతా తిరిగి వస్తారు, ఇంట్లో వంట చేయరండి. పిల్లలకి ఆహారం పెట్టరు వాళ్ళు తినరు, వాళ్ళు తినేవారు. ఆ రకమైన ఉన్నారు. తల్లుల గురించి మాట్లాడండి, చాలా విషయాలు ఉన్నాయి పేరు. కానీ మన ప్రవక్త అంటాడు మదర్స్ డే తల్లుల దినం అంటే ఆయన అంటున్నాడు మాతృ దినోత్సవం అనేది ఒక రోజు కాదండి, 365 రోజులు. మదర్స్ డే ఈజ్ 365 days a year. 20 సంవత్సరములు కాదు కానీ 360 దినములు కూడా ఆమెను మనం గౌరవించాలంటే అండి. దేవుని నామమున మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక. బిడ్డ పుట్టింది, పెరిగింది, పెద్దదైంది. కొన్నిసార్లు పిల్లలు మంచిగా ఉన్నా తల్లిదండ్రులు మంచిగా ఉండరండి. కొంతమంది పిల్లలు బాగున్నా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అక్కడ మనం కన్న తండ్రి కన్న కూతుర్ని పాడు చేసిన సందర్భాలు ఉంటాయి. లేక కన్న తల్లే కన్న కూతుర్ని ఎపిచార రుచులో తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. లేక ఆ తల్లిదండ్రులు పూర్తిగా తాగి తనలాడుతూ లోకంలో తింటూ చెడిపోతారు. పిల్లల్ని అస్సలే పట్టించుకోరు వాళ్ళు. ఇలాంటి వారి మధ్యలో ఇలాంటి వారు కూడా ఉంటారు ప్రియరా. దాని అర్థము ప్రపంచాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు
వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు రకరకాల తల్లులు ఎదురవుతూ ఉంటారు మనకి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి నిజంగా ఒక స్త్రీ మంచి తల్లి దగ్గర పెంచబడింది అంటే, ఒక మంచి తండ్రుల సంరక్షణలో పెంచబడిందంటే ద గ్రేట్ ఫ్యామిలీ కాబోతుంది, మంచి ఉన్నతమైన కుటుంబం కాబోతుందండి. బైబిల్లో యెజబెలు మరియు ఆహాబు కనిపిస్తారు మనకి. అవునండి, వారు భార్యాభర్తలే. కానీ వారి పుట్టిన కుమారుడి పేరేంటి చూడమని చెప్పలేదు, చెప్పమన్నాను. ఆహాబుకిని యెజబెలు పుట్టిన కుమారుడి పేరేంటండి? అహజ్యా. అవునా? ఏం పేరండి అది? పలకడానికి మింగేస్తారు ఎందుకు? బైబిల్ చదివితే తెలుస్తుంది. మన మొక్కలు చదవ కదా మరి, అందుకనే అదేంటి పాస్టర్ చెప్పాడు కాబట్టి ఆయనే చెప్పుకుంటాడులే. ఎంతకాలం అలా ఉంటావు నువ్వు? దేవునికి స్తోత్రం కలిగాక. ఎంతకాలం కూర్చుని ఇంటా గడిపేస్తావు? నీకు నీవుగా ఆహారం తవ్వుకోలేవా? నీకు నీవుగా చదువుకోలేవా? నీకు నీవుగా రోజు అధ్యయనం చేయలేవా? అలా చేయగలిగితే మంచి విద్యార్థి అవుతావు. లేదండుకో అన్నింటిలో ఫెయిల్ అయిపోతావు. నేను అర్థం ఆత్మీయంగా చెప్తున్న సంఘంలో అన్నింటిలో ఫెయిల్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా. నాతో ఉన్నారు పేరా? చూడండి, అహజ్యా అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతని తల్లి పేరు యెజబెలు, అతని తండ్రి పేరు అహాబు. వీళ్ళిద్దరూ సంరక్షణలో పెంచబడ్డాడు అతను. కానీ నా ప్రియ సోదరులారా, వీళ్ళిద్దరు ప్రభావము ఆమె మీద పడిన సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో చాలామంది తల్లిదండ్రుల యొక్క చెడ్డ స్వభావాన్ని బట్టి పిల్లల మీద అది పడుతుంది. ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ కాల ప్రవక్త ఎవడో తెలుసా? ఒక మంచి తల్లటండి. చెప్పమంటారా? తల్లులారా, ఐ విల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీ తల్లి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీ నిజమైన తల్లి అయితే మీ పిల్లల్ని సినిమాలకు పంపించినట్టండి. నిజమైన తల్లి అయితే పిల్లల్ని టీవీ దగ్గర కూర్చోబెట్టుకోవడానికి అనుమతి ఇవ్వదంటండి. అసలు అది తెలిసిందంటే బెత్తం పట్టుకుని పటాపట వాయిని తీసుకొస్తుందంట ఇంటికి. వదిలేదంట వారిని అలాగా. ఏంటండి ఒక నిజమైన తల్లి తన పిల్లలు సినిమాలకు పంపించదట్టండి, షికార్లకు పంపించదట్టండి. ఒంటరిగా వేరే ఫ్రెండ్స్ తోటి ఒక తల్లి ఒప్పుకోదండి. పంపించే ముందు అవతల ఫ్రెండ్స్ కోసం బాగా అధ్యయనం చేసి వారు సరియో కాదో చూసి అనలైజేషన్ చేసుకొని అప్పుడు పంపించే తల్లి చాలా ఆలోచన పర్రాలంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. సినిమాలకి పంపదట్టండి, షికార్లకు పంపదట్టండి. నేను చెబుతున్నాను, ఏ మంచి తల్లి అయినా, నమ్మకమైన తల్లి అయినా సరే తన పిల్లల్ని సినిమాలకి, డాన్సులకి, అటువంటి దుర్నీతి కార్యాలకి అసలు పంపదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. పంపదు. కానీ తన వడిలో వేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించును. ఎంత మంచి మాట అండి అది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగుడుగాక. ఒక చిన్న పిల్ల జన్మించిన తర్వాత మంచి తల్లిదండ్రుల చేతిలో పెంచబడితే వెల్ అండ్ గుడ్. బైబిల్లో హేరోదియా అని కనిపిస్తుంది మన బైబిల్లో. ఆమె ఒక తల్లే, కానీ తన పిల్లలకి డాన్స్ నేర్పించింది. తెలుసు కదా మీకు, హెరోది యొక్క జన్మదినం సమయంలో ఆమె డాన్స్ చేసింది. అంటే ఒక తల్లి తన పిల్లని తానే చెరిపేసుకుంటుందండి. కొన్నిసార్లు గుడ్లు పెట్టిన పక్షులు ఆ గుడ్లని పొడుచుకు తినేస్తూ ఉంటాయి. తను దాచిన గుడ్లు మళ్ళీ తవ్వుకుని పాడు చేస్తున్నటువంటి తల్లి పక్షులు, తల్లి కార్యాలు చాలా ఉన్నాయండి. అర్థం, తాను కన్నా పిల్లల వారే పాడు చేసుకుంటున్నారండి. అందుకే తల్లుల గురించి చెప్పే ముందు ఆమె యొక్క ముందు ఒక కుమార్తెగా ఉందండి. ఈ కుమార్తెగా ఉన్న సమయంలో ఆమెకు ఎలా జీవించాలంటే క్రైస్తవులు రెబెకా వలె జీవించాలి. రెబెకాని ఏ పురుషుడు కూడలేదంట అండి. తమ శరీరాన్ని కాపాడుకుంది. మరియా వలె పెంచబడాలి. మరియా ఎలాంటి ప్లేస్లో పెంచబడి తెలుసా మీకు? కన్యమరియా చుట్టూ రెడ్ లైట్ ఏరియా అండి. తెలుసా మీకు ఆ విషయం? నజరేత్ అనే పేరు, నజరేత్ అనేది తెలుసా? రెడ్ లైట్ ఏరియా అంటే
వేశ్యలు వ్యభిచారం చేసేటువంటి స్థలాల మధ్యలో ఆమె 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 జీవించుచున్నదండి. చుట్టూ వాతావరణం, చుట్టూ ఏం తెలుసండి, గలిలయ లేక నజరేతు అనేది. అందుకంటాడుగా పిలుపు, నజరేతులోంచి మంచిది ఏదైనా, అర్థం ఏంటి అక్కడ, మంచిదేదియు లేదని అర్థం. అక్కడ మంచిదేదియు, మంచిది రాగలదా అంటే డిక్లేర్ చేసేసాడు. అంటే టోటల్గా ఆ ఊరంతా రెడ్ లైట్ ఏరియా, ఆ ఊరంతా వ్యభిచారం, ప్రతి కొంపలో వ్యభిచారం జరుగుతుంది. చెడిపోయిన కార్యాలు అక్కడ. శీలం లేని స్త్రీ లేదు ఏమండి, శీలం పోగొట్టుకున్న స్త్రీలు ఎక్కువ ఉన్నారు. శరీరంతో ఉన్న భర్తతో జీవించిన స్త్రీలు లేరు అక్కడ, భర్తలతో జీవించిన స్త్రీలు ఉన్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఊరిలో ఒక కన్యక ఉండటం అనేది దేవుని కృప ఉన్నదండి. అది దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు ప్రొటెక్షన్ చేస్తున్నాడు ఆమెని. ఒక ఉద్దేశముతో దేవుడు తీసుకొచ్చాడు కుమార్తెని. ఒక తల్లిగా ఉండక మాత్రమే కాదు, ఒక భార్యగా ఉండక కూడా దేవుడు చేశాడు. ఒక కుమార్తె ఉండక చేశాడు. కుమార్తెగా, భార్యగా మరియు తల్లిగా, ఒక మంచి నానమ్మగా దేవుడు ఆ పాత్రలు తీసుకొచ్చాడండి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ కుమార్తె, రెండో కేటగిరీ భార్య, మూడో కేటగిరీ తల్లి, నాలుగోది మామ కేటగిరీ, అంటే అమ్మమ్మ కేటగిరీ. మంచి కుమార్తెలు లేరు, అలాగని చెప్పి చెడ్డ కుమార్తెలు అని చెప్పలేము. చెడ్డ కుమార్తెలు ఉన్నారు, మంచి కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో పెంచబడినవారు ఉన్నారు. కొన్నిసార్లు కుమార్తెలు మంచివారైతే తల్లిదండ్రులు చెడ్డవారే ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మంచివారైతే కుమార్తెలు చెడ్డవారే ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెడ్డవారైతే కుమార్తెలు కూడా చెడ్డవారిగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది కుమార్తెలు ఏం చేస్తారంటే తమ తల్లిని తండ్రిని అధ్యయనం చేసి చూసి తమ జీవితాన్ని వారే కట్టుకుంటారు. ముందు చూపుతో వారు తమ పవిత్ర జీవితాన్ని జీవిస్తారు, తమ శరీరాన్ని కాపాడుకుంటారు. ప్రభు నన్ను మహిమకలేగాక. కొన్నిసార్లు అయితే బైబిల్లో మీరు చదివే ఉంటారు, రాహాబ్ అనే ఆ స్త్రీ ఒక మంచి కన్యక అంటండి, మంచి అందగత్తు కూడా అట. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. ఆమె చాలా అందమైన స్త్రీ. కానీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, వెనుకున్నటువంటి పరిస్థితులు అవంటండి ఆమెని ఆ రోత బ్రతులోనికి, ఆ రొచ్చు జీవితంలో తీసుకెళ్ళిపోయాయటండి. ప్రొటెక్షన్ లేకపోవటం వల్ల ఆడపిల్లలకి తల్లిదండ్రుల ప్రొటెక్షన్ ఉండాలంటే ముందు తల్లిదండ్రులకి వాక్య ప్రొటెక్షన్ ఉండాలండి. వాక్యము లేకుండా మంచి వాళ్ళు ఉన్నా లేదు కాదంటలేదు, బట్ ఎంత మంచివారైనా వారు సినిమాలు గుండా పోతారు. ఎంత మంచివారైనా వారు లోక సంబంధంగా అల్లతో కూడా ఆటపడుతూ ఉంటారు. ఒక వాక్యానుసారంగా అయితే మాత్రమే వాటన్నిటికీ దూరంగా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చినట్లయితే, అలాంటి తల్లిదండ్రుల సంరక్షణలు ఉన్నట్లయితే ఆడపిల్లలారా మీరు ధన్యులై ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులు లేకపోతే ఇలాంటి ప్రవర్త వాక్యముతో నడిపించబడ్డానికి మీకు ఒక తల్లి లాంటి వాక్యం ఉన్నది, తండ్రి లాంటి వాక్యం ఉన్నదని తెలియజేస్తాను ప్రియారా. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఆ ఆడపిల్లలు ఆ ఇంటి నుంచి వివాహం చేసి వచ్చేటప్పుడు ఆ ఇల్లు మంచిదా చెడ్డదా అనేది నేను చెప్పలేదు, కానీ కొన్నిసార్లు మంచిదే ఉండొచ్చు, కొన్ని చెడ్డదే ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలగాక. కొందరికి మంచిగా ఉండొచ్చు, కొంతమందికి చెడ్డగా ఉండొచ్చు, కొంతమందికి అదే ముఖ్యంగా ఉండొచ్చు, కొంతమందికి అందులో ఎప్పుడు బయటపడదామా ఆ ఇంట్లోంచి అనేది కూడా కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం బట్టో, ఆ తల్లిదండ్రుల సంరక్షణ బట్టో, సరిగా పట్టించకపోవటం బట్టో ఉంటుంది ప్రియారా. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ అపాసమైన జంతువు రాత్రి మగులు అక్కడే గడుపుతుందంటండి. చూశారు, ప్రవక్త రెబెకా చూశారు, వెళ్ళి ఆయన పడుకున్నాడు ఎదురుగా, మళ్ళీ బయటికి వెళ్ళాడు, సాయంకాలం వచ్చాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేస్తావని నేను ఒక చిన్న జంతువుని అక్కడ పంపించాను. ఆమె తన బిడ్డల కోసము, స్వస్థత కోసము రాత్రి మగల్ని గడప దగ్గర కనిపెడుతుంటే నువ్వు పట్టించుకోలేదు. దేవుడు గద్దించాడు ఆయన్ని. వెంటనే ఏడ్చి లేచి వచ్చి ఆ చిన్న అపాసమనే ఆ తల్లి దగ్గర, అంటే పిల్లల గల తల్లి యొక్క జంతువు అన్నట్టు, అక్కడ మోకరించి తాను తన కుమార్తె ప్రార్థన చేశారండి. అక్కడ మీకు తెలుసా అండి, వెంటనే స్వస్థ వచ్చిందండి. స్వస్థ వచ్చిన జంతువు లేచి కృతజ్ఞతగా చూసి అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు అని చెప్పి చూసినట్టు వెళ్ళిపోయిందంట అండి. ప్రవక్త అంటాడు కదా, దానికి నిజంగా మాటలు వచ్చినట్లయితే
అనేదట, అయ్యా నన్ను స్వస్థపరిచినందుకు నీకు ధన్యులు, వందనాలు. నేను ఇప్పుడు నా పిల్లల కోసం బ్రతకాలి, నా పిల్లల కోసమే స్వస్థ కోసం వచ్చాను, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోద్ది అంటండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక సెలయర్ దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు. సెలయరు అలాగా నీళ్లు పడతా ఉన్నాయన్నమాట అండి. చాలా ఉజ్జయంగా, చాలా ఆరోగ్యంగా, చాలా సంతోషంగా ఉన్నాయటండి. ప్రవక్త అంటాడు, నిజంగా దేవుడు సెలయరికి నోరిచ్చినట్లయితే అంటదట, నేను ఎల్లప్పుడూ ఉజ్జయంగా ఉన్నాను, ఓ అందుకు దేవునికి స్తోత్రము, నేను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నాను, నన్ను ఇలా ఉంచినందుకు, అనేక దాహం తీర్చేటట్లు ఉంచినందుకు దేవునికి స్తోత్రం అని చెప్తుందట. దానికి నోరిచ్చినట్లయితే, ఈ జంతువుకు నోరిచ్చినట్లయితే. కానీ ఇక్కడ మీకు మనకు నోరు ఉంది. ఇక్కడ ఇచ్చినట్లేదు కాదు, ఇచ్చే ఉన్నాడు. అందుకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఏ వస్తువు తీసుకున్నా ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోకండి. దాన్ని కృతజ్ఞత అంటారు. ఇచ్చేవులే, తెచ్చేవులే అని కొట్టుపడేకండి. ఏ వస్తువు మీకు ఇచ్చినా, ఎవరన్నా నీకు అవసరతలో ఏదన్నా సహాయపడితే నువ్వు చెప్పవలసిన మొట్టమొదటి మాట తెలుసా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏదో వాళ్ళు మన రుణమట్టు తెస్తావు పెడతావు, ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, ప్రవక్త సంఘానికి అది నేర్పించాడండి. సంఘానికి నేర్పించాడు కృతజ్ఞతగా ఉండటం. వాళ్ళు హోటల్కి వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్స్కి వచ్చినప్పుడు, ఆ 3 రోజుల మీటింగ్ తర్వాత ఆఖరి మీటింగ్ ముందు ప్రవక్త హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ యజమాని అంటున్నాడు, అయ్యా ఏమి ఏం చెప్పావా వీళ్ళకి నువ్వు? నీ విశ్వాసులు, నీ వాక్యం వెంటకు వచ్చినట్టు వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలు వచ్చారు, మా హోటల్ అంతా నింపబడిపోయింది. ప్రవక్త కాలంలో వారంతటా వారే డబ్బులు వేసుకుని, వారంతటా వాళ్ళే వచ్చి, వాళ్ళంతటా వాళ్ళే ఆ హోటల్లో రూమ్ తీసుకుని, వాళ్ళే డబ్బు కట్టుకుని ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవారు. మనం ఏం చేస్తాం? అటు పెట్టారా లేదా రావు. ఫంక్షన్ కార్యక్రమం మాత్రం అటు కాదు, కారే కట్టి వెళ్ళిపోతాం. కూటలు మాత్రం ఎందుకు రాలేదంటే, పాస్టర్ గారండి ఆటో పంపలేదు కదండి, అక్కడ ఆటో లేదండి, మీ కారు లేదండి, అది ఆగిపోయానండి. ఏమండి, ఈ కారు ఆటో లేకుండా మీరు కూటలకు రాలేరా? మాట్లాడేంటండి? ఫంక్షన్కి కార్యక్రమాలకి ఇలాగే వెళ్తున్నారా మీరు? దేవునికి సంబంధించిన వాక్యం ఉండడానికి వారందరూ తమ ప్రాంతాలు విడిచిపెట్టి వచ్చి కుటుంబాలతో ఒక హోటల్ తీసుకుని అక్కడ ఉండి కూటాలకు వచ్చారంటే వాళ్ళు ఎంత త్యాగపూర్తులై ఉన్నారో ఆలోచించండి. అంతేకాదు, ఆ త్యాగం ఉందంటే అది వాక్యాన్ని బట్టే వచ్చిందండి. అంతేకాదు, వారు ఆ హోటల్లో ఉన్నప్పుడు ఏదన్నా చాక్లెట్ తింటే చాక్లెట్ ఆ కాగితం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేవారంటే, అలా ఏదైనా రూమ్ బై తీసుకొచ్చి ఏదైనా నీళ్ళు, వాటర్, పాలు వగేరా ఫ్రూట్స్ ఏదైనా డెలివరీ చేస్తుంటే ఆ డోర్ ఓపెన్ చేసి తీసుకుని థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అనేవారు అటువంటి. ఆ హోటల్ మేనేజర్ అంటున్నాడు, అయ్యా ఏం నేర్పించావయ్యా, అసలు వీళ్ళకి ఏం చెప్పావు అన్నాడు. ఇలాంటి దయగల జనులు ప్రతిదీ మా వాళ్ళు వెళ్తుంటే ఏం తీసుకున్నా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటున్నారు వీళ్ళు. అంతేకాదు, వారు రూమ్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నారు, చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. ఏమైనా తింటుంటే దాన్ని తీసి జాగ్రత్త మడతపెట్టి డస్ట్బిన్లో వేస్తున్నారు. ఇంతకుముందు ఒక జనం ఉండేవారు, ఇంతకుముందు కూటలకు వచ్చారు జనం, అలా లేరయ్యా, నీ జనం మాత్రం చాలా ప్రేమగా ఉన్నారు అన్నాడు. ఇంతగా ఏం పెట్టావు అని అడిగాడు. వాళ్ళకి ఏం చెప్పావు? ఎందుకు ఏమైనా వశీకరణ చేసావా? ఎప్రొడేషన్ చేసావా? లేదా ఏమైనా మంత్రాలు వేసావా? లేదా మందు పెట్టామంటారు కొంతమంది. మరి అవి నాకు తెలియదు, మాత్రం నేను చెప్తున్నా మాట. అవి ఉన్నాయి లేవో చేస్తాయి జరుగుతున్నాయి తెలియదుగా మాత్రం చెప్తున్నా అని అన్నాడు. నేను మందు పెట్టలేదు, ఇంకా నేను వశీకరణ చేసుకోలేదు, నేను ఎప్రొడేషము చేయలేదు, గింత్రాలు చేయలేదు, వారికి వాక్యం ఇచ్చాను అన్నాడు. ఏమి ఇచ్చాడండి ఆయన? వాక్యం ఇచ్చాడు. ఈరోజు మనకి వాక్యం పడుతుంది. ఆ వాక్యం తీసుకోగలిగితే నీ జీవితాలు మారుతాయి. ఆ వాక్యం తీసుకోకపోతే ఎన్నడూ జీవితాలు మారు, అలాగే ఉంటాయి. లైఫ్ చేంజ్ అవ్వదండి. ఇంకా అబద్ధాలు మానవు, మోసాలు మానవు, ఏమండి నీ కార్యక్రమాలు ఏవి మానవు. నీ కోపాలు, నీ తాపాలు, నీ పట్టింపులు, నీ ఈగోలు, నీ కక్షలు, భేదాలు, ఇవన్నీ కూడా ఏమండి వాటి నుంచి బయటికి రాలేవు నువ్వు. వాటన్నిటి నుంచి నేను బయట తీసుకొచ్చేది ఒకే ఒక్క తల్లి వంటిది, దేవుని వాక్యము.
సంరక్షించేది దేవుని వాక్యము. దేవుని నామమున స్తోత్రం కలుగాక. కాబట్టి కుమార్తెలారా వినండి, తల్లిదండ్రుల సంరక్షణలో ఒక మంచి తల్లిదండ్రులు అయితే దేవునికి స్తోత్రం కలుగాక. అలా లేని పక్షంలో మీరు ఖచ్చితంగా వారిని పక్కన పెట్టడం లేదు, కానీ వారు గౌరవిస్తూ మీకంటూ ఒక ప్రత్యేక మార్గం ఏర్పరచుకోవాలి. అది దేవుని వాక్య మార్గమై ఉన్నది. ప్రతిదీ వాక్యానుసారముగా మీ మారుమనసు, మీ బాప్తిసం, మీ పరిశుద్ధాత్మ, మీ కార్యము, నీ ప్రార్థన జీవితము, నీ వ్యక్తిగత జీవితము, నీ పర్సనల్ జీవితము, నీవు ఎన్నుకునే జీవితము, నీవు చేసుకునే కార్యములు అన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటే కనుక నీవు డిసైడ్ చేసుకోవచ్చు. దాంట్లో పేర వాక్యానుసారం లేని వాటి విషయంలో తల్లిదండ్రులు డిసైడ్ చేసుకుని వాళ్ళు కనుక వాక్యానుసారంగా లేకపోతే, నువ్వు వాక్యానుసారంగా ఉండడానికి అయితే నీకు ఒక బాట ఉంది, నీకు ఒక మార్గం ఉంది, నీకు ఒక బయలుపరచమైన వాక్యం ఒకటి ఉంది, మనకు ఒక గైడ్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ గైడ్ ఫాలో అయిన ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా నీకు బెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి కుమార్తెలారా, తల్లి సంరక్షణలో పెంచబడండి, ఎదగండి, లోబడి ఉండండి. అంతేకాదు మీరు తల్లిని తండ్రిని మోసం చేయొద్దండి. దానికి స్తోత్రం కలుగాక. చాలామంది ఆడపిల్లలు ఎక్కడున్నావు, ఎక్కడో గార్డెన్లో ఉంటారు, ఎక్కడో ఫంక్షన్లో ఉంటారు, ఎక్కడో హోటల్లో ఉంటారు. కొంతమంది అండి చెప్పేది, కొంతమంది, అందరూ కాదు. నీతిమంతులు అలా ప్రవర్తించరు. యెహోవా యందు భయభక్తుల స్త్రీ అలా ఉండదు. అలాంటి స్త్రీలు, ఆ కన్యకులు అలా ప్రవర్తించరు. కొంతమంది ప్రవర్తిస్తారన్నమాట. ఎక్కడెక్కడ ఉంటారు, ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతుంటారు, ఎక్కడో జీవిస్తూ ఉంటారు, హోటల్లో, సినిమా హాల్లో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు, కాలేజీలో ఉన్నాను డాడీ, కాలేజీలో ఉన్నాను మమ్మీ. అబద్ధాలు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇప్పుడే టీచర్తో సార్తో మాట్లాడాను నేను, లేదా ఇప్పుడే క్లాసులో ఉన్నాను. నిజంగా కొంతమంది ఆడపిల్లలు క్లాస్ ఎగ్గొట్టేసి కాలేజీ మానేసి బయటికి వెళ్ళిపోయి తిరిగేసి వాళ్ళు కాలేజీలో ఉన్నామని చెప్పి తల్లిని తండ్రిని మోసం చేయలేదా, అబద్ధాలు ఆడలేదా? ఆ విషయంలో పశ్చాత్తాపడాలి. వారు తమ తల్లిదండ్రులు వారు ఏం చేస్తారు, మోసం చేస్తున్నారు. చాలామంది ఆడపిల్లలు, ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారంటే, కొద్ది మంది చెప్తాను పిల్లరా, అందరి కోసం మాట్లాడలేదు, నన్ను అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలగాక. నేను ముందే చెప్పాను, అటు ఉన్నారు ఇటు ఉన్నారని చెప్పి. దేవునికి స్తోత్రం కలగాక. ఒక మంచి తల్లి ఉన్నది, చెడ్డ తల్లి ఉన్నది. ఒక మంచి తండ్రి ఉన్నాడు, చెడ్డ తండ్రి ఉన్నాడు. ఒక మంచి యవనస్తురాలు కూతురు ఉన్నది, ఒక చెడ్డ కూతురు కూడా ఉంటుంది. ఇప్పుడే ఫోన్ వచ్చింది అనుకోండి, ఉండు, ఇప్పుడే ఒక స్త్రీ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటుంది. ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ కావచ్చు, లేకపోతే వివాహం కాకపోవచ్చు స్త్రీ, ఏదైతేనే ఇప్పుడే ఇదిగో మాట్లాడుతున్నాను ఇదిగో అని ఇద్దరు మగలతో మాట్లాడుతుంటారు. ఇవేం చేస్తుందంటే, ఇతనితో మాట్లాడి ఇతనితో మార్కెట్కి వెళ్తుంది, ఇతనితో కొనిపించుకుంటుంది, ఇతనితో పాటు కొంత మార్కెట్లో డబ్బులు లాగడానికి ఖర్చుల కోసం, బట్టల కోసం, వాటి కోసం ఉపయోగించుకునే వ్యక్తులు ఉంటారు. మరికొందరైతే ఇంకోల్ని ఆల్టర్నేటివ్ పెట్టుకుంటారు. ఏంటిది చెడిపోయిన జీవితం. కాకపోతే ఒక కన్నికైన స్త్రీ, ఒక ఎదిగిన స్త్రీ, తమ శరీరం కాపాడుకున్న స్త్రీ తన శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఒకరికి దానం చేస్తూ, ఒకరితో తిరుగుతూ చేస్తూ ఇంటి నుంచి ఫోన్ వస్తుంటే, డాడీ నేను ఎక్కడ క్లాసులో ఉన్నాను. తల్లిని మోసం చేసే స్త్రీ. ఈ స్త్రీ, ఈ యవనస్తురాలు ఇతనితో ఉంటూ మాట్లాడుకుంటూ వేరే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంట, ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ అంట, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ వాడు ఫోన్ చేస్తే, మా అన్నీ ఫోన్ చేస్తే, ఇప్పుడు ఎవరితో మాట్లాడావు అంటాడు వీడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడావు, ఎందుకంటే ఇది హక్కు ఉంటుంది కదా, మరి వీడు ప్రియుడు కదా, ప్రేమించాడు కదా, పెళ్లి చేసుకోబోతాడు కదా. ఇదేం చేస్తుందంటే, మా నాన్నతో మాట్లాడు, మా బ్రదర్ కాలింగ్. ఇలా ఇది ప్రపంచం నడుస్తుంది ప్రజెంట్. ఎవరితో మాట్లాడతావు నువ్వు ఫోన్లో అంటాడు. పెళ్ళి కాకపోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాంటివి జరగవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళందరినీ సరిచేసేది దేవుని వాక్యం ఒకటే. కాబట్టి ఇక్కడ మోసం చేస్తుంది అన్నమాట. ఇద్దరితో మాట్లాడుతూ ఉంటుంది, లైన్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు ఇదిగో ఆగు, నువ్వు ఓల్చే, మా అన్నీ ఫోన్ చేస్తున్నాడు. మీ అన్నీలు అడిగి చెప్పా కదా పోయినసారి, అంటే మా అన్నీలు అడిగారు, మా కజిన్ బ్రదరు. అబద్ధాలు, మోసాలు. తాను మోసపోతుంది, ఇంకో వ్యక్తిని కూడా మోసం చేస్తుంది, అటు కుటుంబాన్ని కూడా మోసము చేస్తుంది.
తాను వ్యక్తిగతంగా తన శరీరాన్ని ఒక పురుషునికి సమర్పించుకొని ఒక పురుషునితో జీవించి తన శీలను పోగొట్టుకొని మరలా ఇంకొకటితో తిరిగి ఇంకొకటితో పోగొట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే ఎంజాయ్ చేస్తుందన్నమాట. దానికి ఏం పెట్టారంటే డేటింగ్ అని పెట్టారు పేరు. దానికి సరదాగా పెట్టారు పేరు. ఈ సరదాలో ఆమె లాస్ అయ్యి తెలుసా, శీలం లాస్ అవుతుంది. కొంతమంది తెలివైన ఏం చేస్తారని శీలాన్ని కాపాడుకుంటారు, మిగతా శరీరం మాత్రము అపిత్రపరచుకుంటారు. అది శరీరంలో భాగము కాదా? అసలే స్త్రీని వేరే పురుషుడు ముట్టుకోకుండటము చాలా శ్రేయస్కరమండి. ఒక పురుషుడు ఒక స్త్రీని ముట్టుకుంటున్నాడంటే, తాగుతున్నాడంటే దాని అర్థము అక్కడ ఒక వ్యభిచారం జరుగుతుంది అర్థం. వ్యభిచారం అంటే కేవలం కలవటమే కాదు, కానీ ఆ శరీర సంబంధ కోరికలు కాదు, కానీ ఆ ఆలోచిస్తుండటమే కూడా వ్యభిచారమేనండి. దానికి కారణం ఈ యవనస్తురాలు తాను సరైన మార్గాన్ని ఎన్నుకోపోవటం వలన, నీతి మార్గాన్ని ఎన్నుకోపోవటం వలన, తల్లిదండ్రుల ప్రొడక్షన్ లేకపోవటం కావచ్చు. ప్రొడక్షన్ నుండి కూడా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బీభత్సంగా నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ కొంతమంది ధనవంతులు ఉంటారు అనమాట. ఎంత అమౌంట్ ఇచ్చేస్తాం, ఎంజాయ్ చేయమ్మా, సంతోషంగా హ్యాపీగా ఉండమంటే ఈ డబ్బులంతా బాగా ఎంజాయ్ చేసి ఈమె ఆ డబ్బులను తగలబెట్టేసి, సాధారణంగా కొంతమంది స్త్రీలు అట్లా ఉంటారు, ఆ డబ్బులను తగలబెట్టేసి మొత్తం వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్స్కి పార్టీలు కార్యక్రమం కేకులు అట్లు ఇట్లు ఏమండి బీర్లు గార్లు గీర్లు తిని మొత్తం నాశనం చేసి మొత్తం అంతా పాడు చేస్తామంట. ఎంతమంది చెడ్డ తల్లి ఉంటారండి. తల్లి కుమార్తె ఎంజాయ్మెంట్ కోసం సంతోషం కోసం డబ్బులు పంపిస్తే తల్లే దగ్గరుండి కూతుర్ని అప్పెత్తరపరిచే తల్లులు చాలామంది ఉన్నారు. అంటే ఫ్రీడమ్ ఇచ్చారు కాదని దూకేసే కుమార్తెలు ఉంటారు, ఫ్రీడమ్ ఇచ్చినా కానీ కంట్రోల్ ఉండే కుమార్తెలు కూడా ఉంటారు. అది దేనిలో జరిగిద్దంటే యెహోవా యందు భయభక్తుల వల్ల జరిగే కార్యం ఏంటంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటాము, సెల్ఫ్ తీసుకుంటావు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు నా ప్రియమిస్తున్నారా, ఆ కుమార్తె ఎదిగి పెద్దనప్పుడు వివాహ సమయం వస్తుంది. వివాహ సమయం వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే సరిగ్గా వాక్యానుసారంగా ఉన్నట్లయితే వారంతటి వారు ఎన్నుకోవచ్చు కరెక్ట్గా. వాక్యానుసారం లేకపోతే దానికి దూరంగా ఉండటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలిగాక. వివాహ విషయంలో ప్రవర్తన అంటాడు ఒక స్త్రీకైనా పురుషుడికైనా అంటే ఎవరి బలంతో లేదు, వారంతటి వాళ్ళే వారి నిర్ణయం తీసుకోవాలి. దానికోసం బహుగా ఈ వర్తమానంలో అయితే వారికి బహుగా ప్రార్థన చేసి కనిపెట్టి అది దైవచిత్తము కాదు కొన్నాళ్ళు ఎదురు చూసి దైవచిత్తమైతే ముందుకు వెళ్ళటం, దైవచిత్తం కాకపోతే ఆగిపోవటం అనేది నేర్పబడింది వర్తమానంలో. దేవునికి స్తోత్రము కలుగాక. వివాహం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తున్నాము. ఆమె యొక్క మంచి భార్య. చదువుదాం 10వ వచనం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యముల కంటే అమూల్యమైంది. ఒక మంచి గుణవతి భార్య ఏం పోల్చింది బైబిల్ అండి? అమూల్యమైన ముత్యముతో పోల్చాడండి. ముత్యం అనేది చాలా విలువైంది. ముత్యం అనేది అన్ని చోట్ల పెట్టరు, దొరకదు కూడా. ముత్యం అనేది ఒక ప్రత్యేక స్థలాల్లోనే అది ఉంటుంది. ముత్యం అనేది ఆ ముత్యం అనేది చాలా ఆకర్షణీయంగాను కాంతివంతంగాను ఉంటుంది. ఒక మంచి జీవితం కూడా అలాగే ఉందండి. దేవునికి స్తోత్రం కలగాక. అంటే ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ గుణవత్తైన భార్య ముత్యము కంటే బలమైందంట. అంటే ముత్యం అనేది సాధారణంగా మెరుస్తుంటుంది, ప్రకాశిస్తుంటుంది, ఆకర్షిస్తుంటుంది, పైగా ఖరీదైనది కూడా. పైగా దాని స్థలంలో ఎక్కడెక్కడ పడేరు ముత్యాలని ఏం చేస్తారు, ఒక ఉన్నతమైన స్థలాల్లో ఒక మంచి ప్లేస్లో చక్కగా ఒకలాంటి కవర్ వేసి ఆకర్షణ కవర్లో పడతా ఉంటారు పేరు. అంటే దాని స్థానము అది, దాని స్థానము గడప దగ్గర కాదు ఉండేది, అది ఒక గ్లాసులు గల ఆ మేడ అద్దాల్లో ఉండేది అనమాట దాని స్థానము. దేవునికి స్తోత్రం కలగా. గుణవత్తైన భార్య. ఏమంటే గుణం అంటే ఏంటండి? క్యారెక్టర్. గుణం అంటే ఏంటండి? క్యారెక్టర్. చాలామంది అంటారు నా క్యారెక్టర్ నువ్వేం చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నా క్యారెక్టర్ గురించి నీకేం తెలియదు. చాలామంది పైపెచ్చికల్లా చెప్తూ ఉంటారు నా క్యారెక్టర్ సూపర్ డోబ్ అని. వెనక చేసే పనులు నీవు చేసేస్తూ ఉంటారు. నీ క్యారెక్టర్ రుజువు చేసి నువ్వు చెప్పుకుంటావు కాదు, నీ క్యారెక్టర్ కోసం నువ్వు చెప్పుకుంటావు తప్పు, ఇతరులు చెప్తేనే అది కరెక్ట్ అండి. చాలామంది నా క్యారెక్టర్ నా తీసేసే ముందు నువ్వు ఎప్పుడు నా క్యారెక్టర్ అనుకోవద్దు. నీకు నువ్వు సాక్ష్యం ఇచ్చుకుంటే సాక్ష్యం కాదు అది, నీ గురించి సాక్ష్యం ఇచ్చుకుంటే అనేది సాక్ష్యమై ఉన్నది. నీ గురించి ఎవరో సాక్ష్యం ఇస్తేనేది సాక్ష్యం.
దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి గుణవతి, గుణం అనగా క్యారెక్టర్ అన్నమాట. ఇక్కడ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమండి. క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. తెల్లని కాగితం పైన నల్ల మచ్చ లేనిది జీవితమే ఆ యొక్క క్యారెక్టర్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి క్యారెక్టర్, చక్కని గుణం, సహించే, ఓర్చుకుని, తట్టుకుని, అన్నీ సర్దుకుని పోయి ఒక మంచి గుణం. దేవునికి స్తోత్రం. అలాంటి భార్యగా గనక ఆమె ఒక ఇంట్లో అడిగిపెట్టిందంటే, చాలామంది ఇంట్లో అడిగిపెట్టారు ఏం తనాలంటారు? కుడి కాలుతో ఏదో తన్నాలు అంటారు కదా. చెప్పండి, మాకైతే అనుభవం లేవు. ఏంటి బియ్యం తన్నుతారా? అవునమ్మా, బియ్యం తన్ని కుడికాలు ఎడంకాలు పెడితే ఏమైపోతుంది? పెడితే ఎలా ఉంటుంది అండి? ఎడం కాలు ఎడమ చేయి అంటారు కదా అండి. అయితే దీనికి విలువ లేదా? బాడీ పార్ట్లు కూడా వేరు చేస్తారండి. కుడికాలు పెట్టమ్మంటారు. పెట్టిన తర్వాత ఏమైనా బాగుంటుంది అనుకున్నావా? తర్వాత ఇది వచ్చాకే అన్నీ ఇలాగా, ఇది అడిగి పెట్టిందమ్మా, అక్కడి నుంచి ఒక్కొక్కరు లేచిపోయారు. ఒక్కొక్కరు అడిగి పెట్టిందమ్మా మొత్తం నా కొడుకు ఏం పెట్టింది ఏంటో. అప్పుడు దాకా అమ్మ అంటే అమ్మ అనేవాడు, ఇప్పుడు అసలు అమ్మ ముఖమే చూడలేదు, అంత మార్చేసి నాకు కొంగుని కట్టేసుకుందమ్మా. పెళ్ళి అయిందమ్మా, ఇది అడిగి పెట్టింది, నా కుటుంబం అంతా నాశనం అయిపోయిన మాట ఏం లేదా మనం? అదే సందర్భంలో ఇదిగో ఈ మంచి కోళ్ళు వచ్చింది, ఇదిగో ఈ వచ్చిన నుంచి మొత్తం అంతా మారిపోయింది అంతా. అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఇక్కడ మనిషి బట్టి కదా, అక్కడ మనిషి యొక్క గుణాన్ని బట్టే అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆమె మనిషి గుణం కాకుండా ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగున్నా, తెలివితేటలున్నా, గుణం మంచిది కాకపోతే ఇంట్లో వచ్చిన తర్వాత 4 లింకులు పెట్టేసి అడిపెట్టేసి ఇటు పెట్టేసి నిప్పండి చేసింది అనుకో, మొత్తం అంత కొంపంతా కొలురైపోద్ది. అక్కడి నుంచి ఏమవుతుందంటే క్యారెక్టర్ గుణం మంచిది కాబట్టి, గుణం మంచిది కాదు కాబట్టే కుటుంబాలు పాడవుతాయి. అదే గుణం మంచిది అనుకోండి, కుటుంబాలు కట్టబడతాయి, సమాధానపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ ఆమె కుడుకాలు పెట్టినందుకు కాదు. కొంతమంది ముహూర్తాలు చూస్తుంటారు, కొంతమంది ఏం చేస్తారు వాస్తులు చూస్తుంటారు, కొంతమంది పెళ్లి చేసే ముందు ఏం చేస్తారంటే ఇద్దరికి కలుస్తూనే కలవో, దాన్ని ఏమంటారు? నక్షత్రాలు, ఇంకోటి అంటారు దాన్ని జాతకాలు. ఇది కరెక్ట్ పదం. జాతకాలు చూసుకుంటారు అనమాట. ఏమండి ఇలా జాతకాలు చూసిన తర్వాత వాళ్ళ సంవత్సరాల జాతకాలు ఎలా ఉండో తెలుసండి? దరిద్రంగా కంపుకున్నాయి. అంటే జాతకాలు కలిసినంత మాత్రాన అక్కడ జీవితాలు ఏమన్నా బాగుంటాయి అనుకున్నారా? జాతకాలు కాదు, కుడుకాలు కాదు, ఏమండి క్యారెక్టర్, గుణము చాలా మంచిదై ఉండాలండి. గుణం ఒక మాట చెప్పాలంటే దాని ఒక మాట ఉపయోగిస్తారు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలో పుడిసేదాకా పోదంటారు. తెలిసే మీకు అది? యాక్చువల్గా హిందూ సామెత ఇది. పుడకలని తెలిసే మీకు? కాల్చేటప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కాటు కాపరి పడలు పుడుతూ ఉంటాడు. తెలుసా తెలీదా? వెనకాల కొంతమంది నవ్వుతారండి, బాగా తెలిసి ఉంటుంది బాగా. దేవునికి స్తోత్రం కలిగాక. పుట్టుకతో వచ్చిన బుద్ధులంట పుడకలు పొడిచేదాకా పోదనకు సామెత ఉంది, లోక సామెత. దాని అర్థం ఏంటంటే వాడు పుట్టిన కానీ చచ్చేదాకా అలాగ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత కాల్చేటప్పుడు బుడగలు వస్తాయి కదా, పొడిచేది అప్పుడు పోతుంది అంట. అంటే ఇక జీవితకాలం మార్పు అంతే, ఈ గుణం మారదంటారు. కానీ జీవితకాలం మారలేని ఆ గుణం ఒక చోట మారే అవకాశం ఉంది. అది దేవుని వాక్యము ద్వారా దేవుడు దర్శిస్తే ఎంత చెడ్డ గుణమైనా, చెడ్డ క్యారెక్టర్ అయినా మధురంగా మారిపోగలదు. రాహాబు శరీర సంబంధంగా జీవిస్తున్న జీవితం అపవిత్రపరచబడింది. కానీ ఆమె బెత్లెహేమ్ అనే ఒక ఉన్నత స్థలానికి రాబడిందంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడే, సల్మాన్ అని. అతడు యేసుక్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చెడిపోయిన క్యారెక్టర్లను కూడా బాగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి పెళ్ళైన తర్వాత రావాల్సింది ఏంటండి? జాతకాలు కాదు, కుడికాలు కాదు, తేవలసింది తెలుసా? సారీ కూడా కాదు. ఏం తెచ్చిందే మీకు వాళ్ళు? ఒక బీరువా. ఏది ఇంత చిన్న బీరువా? అదే పెద్ద తెస్తే ఇది ఒకటేనా? అసలు వీళ్ళకి ఎందుకంట? వీళ్ళు తిన్నంగా ఉండమనేసి, ఏ అమ్మ ఏం తెచ్చిందమ్మా మీకు వాళ్ళు
అని ఒకసారి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం బుద్ధి తెలియదు, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి అన్నీ చూసేయాలి. మొత్తం చూసేస్తే కడుపు చల్లబడుతుంది, లేకపోతే ముడుకొచ్చేస్తుంటుంది. ఎందుకంటే నీకు అంత తొందర ఆత్రత ఎందుకు? ఆ ఇంట్లో ఏదో తెచ్చుకున్నారు, నీకు ఎందుకంట? నీ ఇల్లు కోసం అడవచ్చు కదా ముందు, పక్కడు గొంప కోసం ఎందుకు? కొంతమంది అలా ఉంటారు. మీరు మంచి వాళ్ళు అనుకోండి, మీరు చాలా మంచి వాళ్ళు, మీకు అలాంటి బుద్ధి లేవని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలిగాక ఉంటే కనుక మార్చుకోండి, దేవునికి స్తుతి కలుగును కాక. எனக்கு కడుపు అనమాట. అందరూ ఆగదు. ఇంకా ఆ సారి దిగరానే ఏమేమి తెచ్చారో ఆ ఇంట్లోకి వెళ్ళి మళ్ళా నువ్వేం తెచ్చావు అన్నమాట. ఒకలాంటి తాత్రత, కంగారు అనమాట. నా ప్రియమిస్తులారా, వివాహం అయిన తర్వాత వచ్చే సారీ కాదు, కట్నం కాదు, కుడుకాలు కాదు, జాతకాలు కాదు. ఆమె తేవలసిన ఇంట్లోకి క్యారెక్టర్. ఏం తేవాలి? గుణం తేవాలి. ప్రేమించే గుణం, క్షమించే గుణం, ఒక తల్లి లాంటి గుణం, ఒక మూర్ఖత్వముది ఓ తల్లి లాంటి ప్రేమ, భర్తను ప్రేమించే చక్కటి తత్వము, కుటుంబాన్ని చక్కబెట్టే తత్వము, అన్నీ భరించే తత్వం, ఓర్చుకునే తత్వము, అందరిని అర్థం చేసుకునే తత్వము. ఆమేన్. అందరి మైండ్లు క్యాచ్ చేసి ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎవరిని ఏ విధంగా నడవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఆ యొక్క గుణం అనేది ఆమెకు రావాలి ప్రియారా. అది లేకపోతే వచ్చిన 6 నెలలు బాగానే ఉంటుంది, తిమిరిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం అంతా. గొడవలు, కార్యక్రమాలు. అలా అంటాడు కదా, ఆ రోజు నేను చూసినప్పుడే అనుకున్నాను, అయినా నేను చేసుకున్నాను నిన్ను, నాకు ముందే తెలుసు. మరి ముందు తెలిస్తే మానేచ్చు కదా పెళ్ళి. అంటే తిమురులో ఉన్నావు, తిమిరి తిరిపాక బయటపడింది నీకు. నువ్వు ఇంకా అంటాడు, ఆ రోజు తెలుసుంటే నిన్ను పెళ్లి చేసుకోకుండా పోదును. మరి ఇప్పుడు తెలిసింది కదా, మరి తెలిసింది వదిలేస్తావా? జీవితకాలం పడాల్సిందే. కట్రాడు కట్టిన ఎద్దులా జీవించవలసిందే. ఏమండి, కొన్ని గేదెలకి వాటికి ఏం చేస్తారండి? గుజిబండి వేస్తారన్నమాట. వావరకు వెళ్ళిపోకుండా ఠపా కొడుతుంది అన్నమాట అండి. నీ భార్య ఠపా కొడుతుంది కొన్ని సందర్భాలు. నీ ఎన్నిక సరికాకపోతే కనుక నీకు గుజిబండే. ఆమె గుణవతి కాకపోతే నీకు నరకమే. ఆమె గుణవతి కాకపోతే నీళ్ళంతా పరుల సొమ్మికి దానమేనండి. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే ఇక్కడ జీవితంలో వివాహం అనేది ఒక టర్న్ పాయింట్ అన్నమాట. మనిషి జీవితంలో వివాహం ఒక టర్న్ పాయింట్. అక్కడ దాకా జీవితం ఒకటి, వివాహం అయిన తర్వాత జీవితం మరొకటిగా మారిపోద్దండి. ఒక స్త్రీకి వివాహం కాకముందు, ఒక కన్యకకి, ఒక కుమార్తెకి వివాహం కాకముందు జీవితం ఒకలా ఉంటుంది. పార్ట్ 1 అనమాట. అది గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1. వివాహమైన తర్వాత పార్ట్ 2 స్టార్ట్ అవుద్ది. స్త్రీగా జన్మించిన ఒక స్త్రీకి, కుమార్తెకి. పార్ట్ 1 తల్లిదండ్రుల సంరక్షణ, ఆ ప్రపంచం, ఆ వాతావరణం, అలా జీవించే ఒక జీవితం. అంటే ఆమె జీవితంలో ఒక పేజీ పార్ట్ 1 అది వివాహానికి ముందు. వివాహం తర్వాత పార్ట్ 2 పేజీ మారిపోద్ది. ఇక మళ్ళా అక్కడ ఆమె ఏం చేయాలండి? వివాహం చేసుకున్న తర్వాత తన భర్తకి ఎలా జీవించాలని చెప్పబడిందండి ఆమె కోసం. త్వరగా వెళ్దాం, సమయం లేదు. హల్లెలూయా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఎంత మంచి మాట. ఆమె అంటే ఒక భర్త భార్య పైన నమ్మకం ఉంచాలంటండి. ఉంచాలంటే ఆమె గుణవతి ఉండాలి. ముందే చెప్పాడు కదా, ఆమె గుణవతి అయితే, అది ముత్యముల కంటే విలువైందైతే, దాని యందు భర్తకి నమ్మకం ఉన్నట్లయితే భర్త యొక్క సంపాదనకు వెలితి రాదు. నాతో ఉన్నారా? అదే గుణవతి కాకపోతే భర్త తీసుకొస్తుంటాడు, ఈమె ప్రజాదానిలాగా అన్నార్పలాగా అన్నసర్పలా మొత్తం ఇచ్చేసుకుంటుంది. ఇది కూడా చాలా డేంజర్ అండి. కొంతమంది భర్తని పిల్ల పట్టించుకోరు, ఊరికి దానం చేస్తుంటారండి. దానం ఏమన్నా సువర్ణకరణ అన్నట్టు చేసేస్తారు మొత్తం ఊరికి దానం. వీళ్ళని అన్నపూర్ణమ్మ అంటాం మన భాషలో. అంటే ఇంటికి అన్నపూర్ణమ్మ కాదు, ఇంటికేమో అసంపూర్ణమ్మ, ఊరికేమో అన్నపూర్ణమ్మ. ఇంటిని పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, వీళ్ళకి అన్నం ఉందో చూడరు. వచ్చిన ప్రతి వారికి తోడు పెట్టేస్తారండి. అతని అతని సంపాదనట ఇక మిగలదు, అప్పులే మిగులుతాయి. ఎందుకంటే ఈమె సరిలేకపోతే
వివాహం అయిన తర్వాత కొంతమంది స్త్రీలు అలాంటి చెప్తారు, మంచి పేరు చెప్తాడు. ఎలాగంటే వివాహం అయిన తర్వాత ఆమె తన వారు వస్తారంట అండి, చికెన్ కేజీ పెట్టమంటదంట. అదే భర్త వారు వస్తే ఏం తెచ్చేస్తున్నావు, కేజీ తెస్తానే, కేజీ ఎందుకు, పావు కేజీ పెట్టరా. మారిపోయింది వాతావరణం. ఏమంటుంది, తన అమ్మ నాన్న వస్తేమో కేజీ పట్టురా, అదే భర్త అమ్మ నాన్న వస్తే ఎలా, వాళ్ళు వస్తే కేజీ పట్టరామని చెప్పి ఫ్రైలు బిర్యానీలు అబ్బా కష్టపడి సంతోషంగా చేసేసి కిచెన్లో ఆడేసి పాడేసి పెట్టేది సంతోషంగా. అదే భర్త మొగుడిపోతే మాత్రం నడునప్పటి ఒంట్లో బాగాలేదండి, నాటకాలు. ఇది గుణవతి కాదు. గుణవతి అయితే ఇలా చేయదు. దేవునికి స్తోత్రం కలిగాక. చిరాగ్గా ఏంటంటాడు, మా అమ్మ వచ్చింది పూరీలే, మా అమ్మ వచ్చి గారెలే, మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చాడు చక్కగా వండి పెట్టంటే చేత కదా గరడు. కిచెన్లో యుద్ధాలు జరిగిపోతాయండి. యుద్ధాల తర్వాత ఆమె తీసుకొచ్చి టపెలు పడేస్తుందండి. వీళ్ళు రారా ఏమైందంటే కోళ్ళకి మొన్న బాగానే ఉందన్నావు కదా, ఈరోజు ఏమైందంటే లోపల కూడా దానికి మీరే కారణం, లోపల అనుకుంటాడు. దానికి మీరే చెప్పలేడు కదా, మరి ఏం చేస్తాడు, అటు తల్లిదండ్రులు ఇటు భార్య మధ్యలో ఆరాటం పారాటం, పొరోట అయిపోతాడు మనిషి. సంసారం అమ్మా జాగ్రత్త, సముద్రం ఏదొచ్చు కానీ సంసారం ఏదోలేమండి, అది మహాసముద్రం. పెళ్ళైన కొత్తలు ఏం అర్థమవదు, తర్వాత రాను రాను పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే అదొక పెద్ద యుద్ధం అండి. ఇది దేవునికి స్తోత్రం కలిగాక. యుద్ధంలో ఉన్న అందరూ దేవుడు దీవించిన గాక. ఆమె చెప్పలే పురుషు మనోళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. అంటే గుణవతి ఎలా ఉండదంటే వాళ్ళ వారు వచ్చినా వీళ్ళ వారు వచ్చినా ఒకేలా ప్రవర్తించేది గుణవతి అనమాట. తేడా చూపించిందంటే పార్షియాలిటీ అనమాట. తన వారి పట్ల ఒకలాగా ఇతరుల పట్ల ప్రవర్తించేది క్యారెక్టర్ సరి కాదు. క్యారెక్టర్ అనగా అది అందరికీ ఉపయోగపడేది. తన వ్యక్తిగత జీవితం క్యారెక్టర్ ఉండాలి, తన జీవితంలో చేసే పనులు కూడా క్యారెక్టర్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. అలాంటి ఒక మంచి స్త్రీ అనుకోండి, తన పెనిమిటికి ఆమె యందు నమ్మకం ఉంచుతాడట. అంటే గుణవతి అయినట్లయితే ఏం చేస్తాడు, పెనిమిటి మొత్తం ఏం చేస్తాడు, ఆమెకే మొత్తం తాళాలు కార్యాలు మొత్తం అప్పగించేస్తాడు. పోతీఫర్కి డౌట్ అండి వాళ్ళ భార్య మీద, అందుకే తాళాలన్నీ ఎవరికి ఇచ్చాడు, దాని మీద నమ్మకం లేదు దానికి. తెలుసా మీకు, పోతీఫర్కి తన భార్య మీద నమ్మకం అన్నాడు అతను. ఇదిగో నిన్ను తప్ప, యోసేపు అన్నాడు, నిన్ను తప్ప మొత్తం ఏమున్నాయి లేవో అన్ని తాళాలు అన్ని గదులు అన్ని ఇంట్ల మీద హక్కు ఉంది, నాకు నీ మీద మాత్రం హక్కు లేదు, భార్య ఏమైనా. అంటే అసలు హక్కు ఎవరికి ఉండాలి అంటే ఇది గుణవతి అయితే కదా, ఇది గుణవతి కాదు. కాబట్టి ఏం చేశాడు, మొగుడు ఏం చేశాడు, తాళాలు పెట్టుకొచ్చి అన్ని ఎవరికి ఇచ్చాడు, యోసేపు ఇచ్చాడండి. అర్థం కాలేదు నీకు, ఇది నాటకాలు రాయడని, ఇది గుణవతి కాదని, ఇది లేనప్పుడు కొంపలు మొత్తం నాశనము చేసేద్దని, నేను బయటికి వెళ్తే చాలు ఒక ఆట ఆడేస్తుందని, అమ్మో ఇది చాలా భయంకర మనిషి. నమ్మకం లేదు కాబట్టే తన ఇంటి అధికారం మొత్తం అంతా భార్యకి ఇవ్వాల్సిన వాడు ఎవరికి ఇచ్చాడు, నమ్మకమైన యోసేపుకి ఇచ్చాడండి. అతను నమ్మకం ఉన్నాడు కాబట్టే భార్యను ముట్టకుండా మిగతాన్ని పని చేసుకుంటూ వచ్చిన వాడండి. అవకాశం వచ్చినా కానీ పారిపోయిన వాడు నమ్మకమైన వాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని నన్ను మహిమ కలిగాక. అక్కడ యోసేపుకి అవకాశం వచ్చినా తప్పు చేయకపోవటం నీతిమంతుల తత్వం అండి. కానీ ఈరోజు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఆవులించే పురుషులు చాలామంది ఉంటారు. అవకాశం వచ్చినా ఏం చేయాలి, మీరు ఏం చేయాలి, అవకాశం దగ్గరికి వచ్చినా సరే నీతిమంతుడు యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆమె పెనిమిటి ఆమె నమ్మకం ఉంచును. ఒక పెనిమిటి ఒక గుణవతి అయితేనే నమ్మకం ఉంచుతాడండి. గుణవతి కాకపోతే, ఎప్పుడైతే ఆమె గుణం మంచిది కాదని భర్తకి అవగాహన వచ్చిందో అప్పటి నుంచి భర్త ఆమె స్కాన్ తీస్తూనే ఉంటాడు, ఆ ఫోన్ చెక్ చేస్తూనే ఉంటాడు. ఆమె అడుగు జాడలు, ఆమె ప్రతి అడుగున ప్రతి క్షణము ఆ భర్త ఆమె నమ్మకం లేదు కాబట్టి ప్రతిదీ స్కాన్, ప్రతిదీ చూస్తూనే ఉంటాడండి. ఆ ఒక్క క్యారెక్టర్ లేకపోతే జీవితకాలం అది పోగొట్టుకున్నట్టు. ఇక భర్త ఆమె మీద నమ్మకము, అదే క్యారెక్టర్ ఉందనుకోండి, ముత్యములు అమ్మాయిని విలువైంది, అప్పుడు ఆమె పెనిమిటి ఆమె ఏం చేస్తాడు, నమ్మకం ఉంచుతాడట. అలా నమ్మకం ఉంచినప్పుడు ఏం చేస్తుంది ఆమె, అతని లాభప్రాప్తికి వెలితికి కలగదట. అంటే తక్కువ కాదు,
భర్త యొక్క సంపాదన ఎప్పుడు కూడా తక్కువ కాదు, అభివృద్ధి, ఆశీర్వాదం పొందుకుంటారు కదా. దేవునికి స్తోత్రం కలగాక. చాలామంది భర్తలు సంపాదిస్తూ ఉంటారు, భార్యలు పక్కన దూసేస్తుంటారు. భర్తలు సంపాదిస్తూ ఉంటారు, భార్యలు పరులకి వాళ్ళకి వీళ్ళకి. అండి కొంతమంది భార్యలు ఉంటారు, కుటుంబం కన్నా ముందు అమ్మా నాన్నకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెళ్ళైనా పిల్లల కన్నా ఇంకా ఫ్యామిలీకి బుద్ధి రాలేదండి. పెళ్ళయి పిల్లల కన్నా కానీ ఈ స్త్రీకి మనసంత ఎక్కడుంటుంది? మనసంత ఎక్కడుంటుందండి? పుట్టినీళ్ళ మీద ఉంటుందండి. అసలు బైబిల్ ఏం చెప్తుందండి? కుమారి కుమారి నిన్నే కుమారి, కుమారి ఎవరు కదా, కుమారి నీ తండ్రింటిని మరవకో, అప్పుడప్పుడు పెట్టికి వెళ్ళిపో, గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళిపో, ముక్కు తుడుచుకుని ముద్దు ముడుచుకుని వెళ్ళిపో అని చెప్పలేదు అక్కడ. కుమారి నీ తండ్రింటిని మర్చిపో, విడిచిపెట్టి వచ్చేసి నీ రాజు, ఇదిగో నీ రాజు, ఇతనికి నమస్కరించము. నమస్కరిస్తా కాళ్ళు లాగేస్తావా? కొంతమంది భార్యలు ఉంటారు, పైకి వినయంగా ఉండి లోపల ఉతికేసి ఆరేసేసి భర్తని, బయటకు వచ్చి నన్ను కొట్టేశాడండి, నన్ను చెయ్యెత్తాడండి, నా భర్త నన్ను రోజు బాధేస్తున్నాడండి, ఒక్కసారి కొడితే రోజు బాధేస్తున్నాడు అంటది. ఎంత పచ్చి అబద్ధం ఇది! గుణవత కాదు, మహా నా నోటితో అనకూడదులేండి. ఇలాంటి స్త్రీలు ఉంటారు అనమాట. అంటే దీని ఏమంటారు మన భాషలో, మొగుడు కొట్టి మొరపెట్టే భార్యలు ఉంటారు. అవి గుణవతలు కాదండి, అవి పెద్ద హారతలండి. అయినా కూడా భయంకరం. దేవునికి స్తోత్రం కలిగా. నేను స్త్రీ మీద ద్వేషం చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమో చేయదు. మేలే చేస్తుంది, కీడు చేయదండి. ఒక భార్య తన భర్తకి కీడు చేసిందంటే ఆమె గుణవతి కాదు. అసలు ముందే పెట్టాడు 10వ వచనం గుణవతి అని, ముందే టైటిల్ పెట్టాడండి. అసలు గుణవతి అయితే కనుక ఆమె క్యారెక్టర్లోంచి అన్నీ దిగొస్తాయండి. అసలు గుణవతి అనే క్యారెక్టర్ లేకపోతే మెయిన్ ఇక్కడ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ చదువుకున్న కార్యాలన్నిటికీ మూలమేంటి ఇక్కడ? గుణవతి అనగా క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. దేవుడు క్యారెక్టర్ కలిగినవాడండి. ఆయన గుణలక్షల మంది దేవుడు బయలుపరుచుకున్నాడు. తన ప్రేమను బయలుపరిచాడు, తన కృపను బయలుపరిచాడు, తన వాక్యం బయలుపరిచాడు, తనకున్నంత మూర్తిమంతా కుమ్మరించుకున్నాడండి ఆయన. ప్రభు నన్ను మహిమ కలుగాక, స్తుతి కలుగును గాక. ఏమన్నా అతనికి మేలు చేయును కానీ కీడేమియు. ఒక మంచి గుణవతి అయిన భార్య అండి, ఆమె భార్య అయితే ఖచ్చితంగా తన భర్తని మోసం చేయదు, కీడు చేయదు. నీకు ఒక హిందీలో ఒక స్టోరీ ఉంది, హిందీలో అనమాట, అది తెలుగులో కూడా తర్జుమా చేశారు. ఒక రాణి, ఒక మగ యువరాణి, లాస్ట్ టైం కూడా చెప్పినట్టు మీకు ఉన్నది. ఆ యువరాణిని వేరొక రాజు వచ్చి యుద్ధం చేసి ఆ రాణిని వశపరుచుకోవాలి, ఆ రాణిని అప్రతపరచాలి, ఆ రాణిని కోడాలని చెప్పి యుద్ధం చేసి ఆ రాణి యొక్క రాజు చంపేస్తాడు. ఈ విషయం అనగానే ఆమె ఏం చేస్తా, ఆ కన్నికత్తలు తీసుకొచ్చి ఆ యొక్క భవనం లోపల పెద్ద అగ్ని వేసి అగ్నిగుండంలో తాను అలా దిగిపోద్ది. దాంట్లో తను ఆత్మహత్య చేసుకుంటుందండి. అది అర్థం ఏం లేదు సార్, పిరుగుతనం కాదు అక్కడ. ఈ శరీరం నా భర్తకు తప్ప వేరే పురుషునికి ఇవ్వను. అది గుణం అంటే. దట్ ఈస్ ద క్యారెక్టర్ మీనింగ్ శీలము కాపాడుకున్నది క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ మీనింగ్ ఆ కుటుంబాన్ని జ్ఞానంతో పోషించటం, సంరక్షించటమే క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ మీనింగ్ తన హస్బెండ్ పక్కన తన భర్తకి మోసము చేయకుండా శరీరం తనకు మాత్రమే ఇచ్చేది క్యారెక్టర్ గల స్త్రీ అండి. ఈరోజు యేసుక్రీస్తు మన భర్త అయి ఉన్నాడు. సంఘం తన శీలాన్ని కాపాడుకోవాల్సింది. ఈ ఆచారాలు, ఏ సిద్ధాంతాలు సంఘంలోకి రాకుండా దేవుని వాక్యం చేత అలంకరించబడి కన్నిగా ఉండి క్రీస్తుకి అంకితం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలగాక. అతను మేలు చేయను కానీ కీడు. ఒక భార్య భర్తని మోసం చేసింది అంటే ఆమె తల్లి దినోత్సవానికి ఏమాత్రం యోగ్యురాలు కానే కాదు. చాలామంది భార్యలు భర్తను మోసం చేస్తుంటారు. భర్తని ఎలా మోసం చేస్తారంటే, భర్తకి శరీరం ఇస్తూ ఇంకో పురుషునికి శరీరం ఇస్తూ ఉంటారు. భర్త దగ్గర అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, భర్తకి భార్య మధ్య రహస్యాలు ఉండొచ్చా? చెప్పండి, ఉండొచ్చా? ఈ రోజుల్లో భార్య ఫోను సీక్రెట్ లాక్,
భర్త ఫోను సీక్రెట్ లాక్. ఈ భర్త ఫోను సీక్రెట్ లాక్ ఏమో భార్యకి తెలియదు, భార్య సీక్రెట్ ఫోన్ లాక్ ఏమో భర్తకి తెలియదు. ఒకవేళ భర్త కనుక అడిగాడు, నమ్మకం లేదో అని సాగడెత్తుంది. ఉంది 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 అంటాడు. అదే గుణవతి అనుకోండి, లాక్ తీసి ఓపెన్ చేసి, నాకు నీకు మధ్య రహస్యము నేను మీకేమీ దాయనండి, అయినా దాయవలసిన అవసరం నాకేముంది, అన్నీ మీరు ఉండగా నాకు. అది గుణవతి అయిన భార్య. ఒక స్త్రీ, ఒక భార్య ఒక భర్తకు తెలియకుండా తాను గనక రహస్యంగా ఏదన్నా చేస్తుంది అంటే ఆమె భర్తకి కీడు చేస్తుందని అర్థం. ఆమె సేపు చూసుకుంటుంది, కానీ ఆమె సేపుతో పాటు తన భర్తను కూడా ఏం చేస్తుంది, కీడులో పడేస్తుందని అర్థమండి. కుటుంబాలు కట్టవలసిన అంశాలు ఇవన్నీ కూడా. మనకు కావాల్సిన మర్మములే, కానీ మర్మములు మాత్రమే నిన్ను సంపూర్ణంగా చేయలేవు. జీవితాలు కూడా మార్పు రావాలి. దేవునికి స్తోత్రం కలగాక. ఆమె అతని లాభప్రాతికలు, ఆమె మేలు చేయను కానీ కీడు చేయదటండి. ఒక మంచి స్త్రీ, మంచి భర్తకి తన రహస్యాలు ఏమి ఉంచదండి. ఈరోజు మనం చూస్తుంటే తల్లికే తెలియని లాక్కలండి పిల్లలకి, మళ్ళీ ఈ యవనస్తులకి మళ్ళీ అంత లేరు. వాళ్ళకి మూతి మీద మేషం కూడా రాలేదు వీళ్ళకి సరిగా. వీళ్ళకి సీక్రెట్ లాకలు, మళ్ళీ సీక్రెట్ లాకలు అండి. పిల్లలది పాస్వర్డ్ ఏమో తల్లికి తెలియదు, తల్లికి తల్లి పాస్వర్డ్ ఏమో పిల్లలకి తెలియదండి. అలాగానే ఉన్నారా మీరు? కొన్ని ఉండొచ్చు భార్యాభర్తల మధ్య, కేవలం భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, కానీ భార్యాభర్తల మధ్య ఇంకో సీక్రెట్ ఉండకూడదు. మళ్ళీ ఇంకెవరికో సంబంధించిన క్యారెక్టర్ రాకూడదు. ఫ్యామిలీ మధ్య పర్లేదు, ఓకే, మళ్ళీ ఫ్యామిలీ మధ్య ఇంకో రహస్యమైన ఫ్యామిలీ అటాక్ అవ్వకూడదు, మళ్ళీ అటాచ్మెంట్లు ఉండకూడదు. ఇలాంటి జీవితాలు జీవిస్తున్న సంవత్సరాలు కనిపిస్తున్నాయి మనకి పేర. అలాంటి స్త్రీ, అలాంటి కుమార్తె వివాహమైన తర్వాత గుణవత్తగా ఉంటే రేపటి రోజున ఆమె తల్లుల మహోత్సవానికి లేక మాతృ దినోత్సవానికి ఆమె యోగ్యురాలుగా ఉందండి. అర్హత కోల్పోతారు ప్రియారా. అందుకే తల్లిని గౌరవించడం అంటే గౌరవించవచ్చు, చెడ్డవాళ్ళు మంచిగా ఉన్నారు, కానీ అసలైన మాతృత్వ, అసలైన తల్లి అని తెలుసా, తాను చిన్నప్పటి నుంచి తన క్యారెక్టర్ని కాపాడుకుంటూ మరణం వరకు ఉన్న చూడండి, ఆమె నిజమైన మాతృత్వం కలిగినటువంటి మాతృ దినోత్సవం ఆమెకు వర్తిస్తుంది ప్రియారా. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే చెడ్డవరకు రాదని కాదు, చెడ్డవరకు వర్తిస్తుంది, కానీ ఎంతైనా అంతే. 1000 నిజాలు చెప్పి ఒక అబద్ధం ఆడితే చాలు, అక్కడ తన క్యారెక్టర్ అంతా పడిపోయింది. 1000 నిజాలు చెప్పి ఒక అబద్ధం ఆడితే ఇక నమ్మకం కోల్పోయినట్టే. నమ్మకం రాదా మనిషి మీద? అది నేనవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది కూడా. దేవునికి స్తోత్రం. ఆమె గొర్రెబొచ్చును అవిసనార బట్ట వెతుకును, ఆమె చేతులారా వాటితో. ఈ భార్య పనిచేసే తత్వం కలదండి. ఇక్కడి నుంచి మనం ఏం చూస్తామంటే భర్త పట్ల నమ్మకంగా ఉండటం, భర్త లాభానికి దగ్గరగా జీవించడం, క్యారెక్టర్ కాపాడుకోవటం, కుటుంబం చక్కబెట్టుకుని కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆమె పెందరకాడ లేచి ఆ పనులు చక్కబెట్టుకుంటుందంట. ఇళ్ళ పనులు కాకుండా గొర్రెబొచ్చు పనులు, ఆ పనులు, అవినేస బట్టలు చక్కగా ఆమె ఏం చేస్తుంది, ఆమె భౌతికంగా ఆమె చేతులు పనిచేస్తున్నాయి. ఇళ్ళలో మాత్రమే కాదు, ఆమె కష్టపడుతున్న వ్యక్తిగా కనిపిస్తుంది. చూడండి, ప్రైజ్ ది లార్డ్. 13వ వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె అనకాడ సంఘం పెట్టండి. దూరం అన్నది పరలోకము. పరలోకము సింహాసనం మెట్ల గుండా దొల్లుకొచ్చిన వర్తమానమే ఈమెకి ఆహారం అయ్యున్నది. ప్రభువుని అన్మయము కలుగాక, స్తుతి కలుగునుగాక. తెలుసా మీకు, ఈ కృప వర్తమానము పరలోకముగా మెట్ల గుండా దల్లుకుంటూ ఆహారముగా సంఘానికి ఇవ్వబడిందండి. సంఘం గుర్తించాలి, నేను ఈ ఆహారాన్ని కృపా సింహాసనం మెట్ల గుండా పొందుకున్నానని సంఘం గుర్తించాలి పేరా. ఎక్కడో అమెరికా నుంచి వచ్చింది కాదు ఈ వర్తమానం, కృపా సింహాసనం నుంచి దొల్లుకొచ్చిన వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, 15 వచనం తీసేద్దామండి బైబిల్ నుంచి. మనం 15 వచనం బైబిల్ తీసేద్దామండి. ఆమె చీకటితోనే తెల్లవారుజామున నో 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 సూడబోదించి పక్షులు అరిచి అందరూ లేచి పనికి వెళ్ళిపోత 9-10 గంటలకి లేస్తే
అది చీకటితో లేచినట్ట. బైబిల్లో ఒక ప్రతివ్రత, బైబిల్లో ఒక గుణవతి, బైబిల్లో ఇంటినంతా జాగ్రత్తగా చక్కబెట్టుకునేటువంటి ఆమె పనులు ఆమె గౌని దగ్గర కొనియాడే స్త్రీ, పెందరికాలు లేచి వంట చేసే స్త్రీ ఈ రోజుల్లో అరుదుగా ఉన్నారు అని చెప్పచ్చు. 100% 99 ఒక పాయింట్ కూడా లేరు చెప్పాలంటే. బట్ ఎక్కడో 1000 మందిలో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న 100 కనీసం 100 మందిలో ఒకరు ఉన్నారంటారా? నిజం చెప్పండి అమ్మ, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, మదర్స్లారా, తల్లులారా, మీరు ఎప్పుడైనా పెందగా లేచిన రోజు ఎప్పుడో లేచి ఓటేసేయకండి. రోజు లేస్తున్నారని అడుగుతున్నాను. ఒక సిస్టర్ లేస్తుంది, దేవునికి స్తోత్రం. ఇంకా 2 దేవునికి స్తోత్రం. ఇస్తాయమ్మా, హస్తాలు ఇస్తున్నాయి, దేవునికి స్తోత్రం. ఉన్నారమ్మా, దేవునికి స్తోత్రం. ఇంకా ఉండాలమ్మా. మేము రావమ్మా సంఖ్యలోకి, రాపది నీ కరమమ్మా. నిన్ను ధన్యులు అనరమ్మా, నిన్ను ధన్యులని జీవితంలో అనరమ్మా. చేతులు ఎత్తిన ఆ సిస్టర్స్ అందరికీ నా ప్రత్యేకమైన మీరు ధన్యురాలు. మీరు అలాగే కంటిన్యూ అవ్వండి. రేపు నుంచి మానేయకండి, మళ్ళీ అనరకని చెప్పి మానేయకండి. దేనికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. తెలుసా, పక్షులు ఆహారం కోసం పెందరకాయలు ఇస్తాయండి. పెందరకాయలు ఇస్తాయి పక్షులు. మనకంటే ముందు లేచి కాకల్లో చేస్తూ అరుచుకుంటూ ఉద్యోగంగా చక్కగా వెళ్ళి వేటాడుకు తెచ్చుకుంటే ఆహారాన్ని. మనం స్త్రీలారా, మీ పురుషుల పట్ల నమ్మంగా జీవించండి. పురుషుడు సంపాదించగా చెప్పేసి అంటే గడప మీద తలుపు తిరిగినట్లుగా నువ్వు మా మంచం మీద అటు తిరక్క, నువ్వు అస్తమాను తలుపు గడప మీద తిరిగినట్టుగా మంచం మీద ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఆ పక్క తిరుగుతూ తెల్లరిపోతుంది. ఆ పక్క ఈ పక్క తిరిగితే రోజు అయిపోతుంది. తలుపు తిరిగినట్టుగా తిరక్కో. ఇంట్లో మంచం మీద నీ పనులు ఉన్నాయి. ఇంట్లో కనీసం కొంతమంది ఉంటారు, ఆ మంచం మీద పడుకున్న నిద్రపోతారు. ఇంట్లో పనులు ఉంటాయి. ఇది ఆ బాత్రూమ్ భయంకరంగా ఉంటుంది, ఆ సింక్ భయంకరంగా ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లో తలుపులు గిలుపులు ఏమండి బూసులు పెట్టేసి భయంకరంగా ఏమండి సాంబార్ వేసుకుని నైట్ ఒకటి వేసుకొని తిరిగి పీసుకొండలు వేసుకొని ఏమండి పిచ్చదాల్లాగా ఇంట్లో చేసుకోండి. అసలు ఏ పని చేయరండి. నాకు తెలియకడితే ఏ పని చేస్తారు మీ ఇంట్లో? అసలే వంట ఒకటే చేస్తున్నారు. కొంతమంది వంట చేసుకుంటూ ఇల్లు చక్క పెట్టుకుంటూ బయటికి వెళ్ళి పని చేసుకుంటూ వస్తా. చూడండి, ఆమె ఇక్కడ ఉంది, 37లో ఉంది ఆమె. ఇది గుణవతి అంటే పేరు. తాను బయట పని చేసుకుంటూ వస్తుంది, ఇంట్లో పని చేసుకుంటుంది, కుటుంబం చక్కబెట్టుకుంటూ. చూసారా, ఆమె ధన్యురాలండి, ఆమె ప్రతివ్రత అండి. అందులో పాటు తమ శీలాన్ని కాపాడుకునేది కూడా ధన్యురాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏమండి 15 వచ్చి ఉంచుదాం, తీసేద్దామా సంఘానికి? మన సంఘానికి ఇది వర్తిస్తుందా? మాట్లాడలేదండి. వర్తిస్తుందా? దాన్ని ధరిద్దామా తీసేద్దామా? ముఖ్యంగా మనమే. మీ సబ్జెక్ట్ ఇది. చెప్పండి. పురుషులారా బతికేసి అనుకున్నారు మీరు పెందకాయలు లేచి మీరు కూడా ఏం చేయాలి? అరుణోదయమునా యోబు లేచి మీరు తప్పించుకోలేదు, మీరు కూడా ఉన్నారు దీంట్లో. ఇంక్లూడ్ మీ, నేను కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలగాక. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తా. అన్ని ప్యాకేజ్ అయినా ఫోన్ కొట్టేసేంత సాయంకాలం పొద్దుట ఫాస్ట్ ఫుడ్. ఎవరది? జొమాటోనా, స్విగ్గీ అంట, రకరకాలు వచ్చేసాయి కదా. టపడగా నొక్కేయటం తెప్పించేసుకుంటాం. అప్పుడప్పుడు తప్పులేదు, మేమో చేస్తాం దాన్ని. బట్ ఇంట్లో మాత్రం పెందకాయలు లేచి వంట చేసింది ఎవరదండి? ఒక్కోసారి పాపం అమాయక భర్త లేచిపోయి పని చేసుకుంటాడు, ఈమె లేకదండి. ఎప్పుడుకో లేస్తుంది. మళ్ళీ రెడీ అయిపోయి చేసుకుని మళ్ళీ ఆడు కాఫీ టీ ఇచ్చి ఇంకా రోజు అదే. ఏదో బాగాలేదంటే అనుకోవచ్చు, రోజు కనుక ఇలాగే ఆమె మంచం పెట్టి నువ్వు వంటగది చేసావంటే నీ బతుకంతా నాశనం అయిపోతుంది. నీ బతుకంతా అక్కడ బయట చేసి లోపల చేస్తే ఈమె ఏం చేద్దంటే కేవలం పిల్లని కంటదంతే, ఇంకేం చేయదండి. నన్ను పిల్లని కంటమే పని కాదు. ఒకసారి అంటుంది ఏమైనా పని చేయని చెప్తే ఇప్పుడు దాకా పని చేసి అలసిపోయినాడు. ఈయన అంటాడు అలసిపోయాను బయట నుంచి అంటే నేను అలసిపోయాను ఏం అలసిపోయాను ఇంట్లో పని చేసి అలసిపోయాను. వాస్తవంగా మంచిదే, కాదంటలేదు, అప్పుడప్పుడు షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే చీకటితో లేచే ఆ గుణము మీలో ఎంతమందికి ఉందండి? చీకటితో లేచే గుణం ఉంటేనే ఇందులో ఈ 37వ అధ్యాయంలో ఉన్న స్త్రీకి మీరు పోల్చొచ్చు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పచ్చా దేవునికి మహిమ కలిగాక. మా అమ్మ అండి మా చిన్నప్పటి నుంచి కూడా పెందలకళ్ళు లేచిపోద్ది.
ఇప్పుడైతే బలహీనపరచబడింది, కానీ అప్పుడు ఫస్ట్లో ఆమె లేచి ఆహారం సిద్ధపరచుకుని ఇల్లు చక్కబెట్టుకుని అండ్ నెత్తి మీద బుట్ట పెట్టుకుని ఆ క్యారెస్ పెట్టుకుని పొలం వెళ్ళేదండి. పని చేసేది బయట కూడా. చాలామంది పని నేర్పించింది కూడా ఆమె ఆమె వయసులో. ఇల్లు చక్కబెట్టుకుంటూ చేసుకుంటూ చెప్పొచ్చా, మా అమ్మ ఒక్కరోజు కూడా సినిమా హాల్కి వెళ్ళదండి. ఒకసారి వెళ్ళింది, కరుణామణి చోటకి వెళ్ళింది అంతే. మిగతా ఏ సినిమా కూడా వెళ్ళాడు. చాలా అమాయకురాలు. ఇప్పుడు దాకా నెల సెంట్లు విడిచిపెడితే ఇంటి కొత్త కూడా తెలియదు చెప్తామని, అలాంటి వాడు అంత అమాయకురాలు. మాకు చాలా కష్టపడింది, దెబ్బలు తింది, పోరాడింది, కొన్నిసార్లు కడుపు మార్చుకుని ఆహారం పెట్టింది. ఈరోజు సాయంత్రం ఆమెకి కేక్ కట్ చేయాలనుకుంటున్నాను నేను, మాతృదివస సందర్భంగా సాయంకాలం చేయాలనుకున్నాను. అది కూడా అదే కాదు, అందరితో పాటు ఫోటో తీయించుకోవాలి ఆమెతోటి, ఎందుకంటే ఆమె చివరి దినాల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలిగా. కాబట్టి పెందలకాయలు లేచే గుణం ఒక గుణవతి అనే స్త్రీకి ఉంటుందండి. పెందలకాయలు లేచి ఇంటి వరకు ఆహారము సిద్ధపరచడం. మీలో ఎంతమంది ఉన్నారండి? ఇంకెంతమంది తయారవుతారండి? తయారవరా? లేవరా? ఎంతమంది లేస్తారు? ఇక్కడి నుంచి పెందలకాయలు లేస్తానండి. ఇక్కడి నుంచి నేను సామెతలు 31:10 వచ్చిన నా జీవితంలో నెరవేరుస్తాను. ఒకసారి కాదు, జీవితకాలం. పైగా మనం వాక్యావధు. వాక్యవధి అయితే ఇక్కడ వాక్య సంగతి ఏంటి చెప్పండి మా అమ్మలారు, సిస్టర్స్ లేవండి. ఎంతమంది లేస్తారండి? జీవితం మార్చుకోవాలి. వాక్యం ఉంది, వాక్యాన్ని కనెక్ట్ అయిపోవాలి, వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యం వస్తే మానవ స్పందాలు వద్దా? మరి ఈ మానవ స్పందం వద్దా? స్త్రీలు అందరూ ఎంతమంది లేస్తారు చెప్పండి? నేను ఇక్కడ రేపటి నుంచి పెందలకాడే 8 గంటలకు ఇస్తాను. 8 గంటలకి అది పెందలకాడా? చీకటితో అర్థం ఏంటి? సూర్యుడు ఉదయించక ముందు ఇంకొక చిన్న కృపిస్తాను. అంటే మీరు జాలి ఎక్కువ, మీరు నాకు పొద్దున్న లేచిపోయి పని చేసుకొని కాబట్టి 1 గంట పడుకోండి. 1 గంట పడుకోండి, పర్లేదు. ఆ మత్తు కథ పోద్ది, తర్వాత మీ పని మీరు చేసుకోండి. కానీ అలాగే పడుకోకండి, అదే పెద్ద ప్రమాదం తెలుసా? స్త్రీకి అక్కడే నేర్చుకోవాల్సిన ఒక కార్యం ఉంది. పెందలకాడ లేచి వంట చేసుకుని చక్కబెరుచుకుని అవసరమైతే అన్ని పనులు చేసుకుని ఒక అరగంట గంట 2 గంటలో ఇష్టం కాసేపు పడుకో, పర్లేదు. కానీ ఉదయాన్ని లేవటం మాత్రము అలవాటు చేసుకుంటే ఆ ఇంట్లోనే దరిద్రత ముందు పోద్దండి. ఆర్థిక వ్యవస్థ మార్చబడుద్ది. తెలుసా మీకు ఆ విషయం? చింపురుగుట్లు పోతాయి. అర్థమైంది మీకు? నూనె డబ్బా ఎత్తి ఇలా కొట్టే పోతాయి అన్నమాట అండి. గ్యాస్ అయిపోతే పడుకోబెట్టే కార్యాలు వెళ్ళిపోతాయి. కొంతమంది గ్యాస్ అయిపోతే తిరగబెడతారు దాన్ని, ఇంకా లాగేది, దాంట్లో వచ్చేది దాన్ని. నూనె అయిపోయినా కానీ అయిపోద్ది. దరిద్రత అది. ఇవన్నీ ఎందుకు వస్తుంది తెలుసా? డబ్బులు ఉండలేదు చేతిలో, బోలు ఖర్చు ఉంది, ఏం మిగట్లేదు. లాభప్రాప్తికి అతని భర్తకు లాభప్రాప్తికి ఉండలేదు. ఇక్కడ ఎందుకు లాభం వస్తుంది తెలుసా? ఆమె పెద్దగా లేచింది. నీ భర్త సంపాదన అభివృద్ధి పొందాలంటే, నీ తండ్రి యొక్క సంపాదన అభివృద్ధి అవ్వాలంటే నువ్వు పెద్దగా లేచి ఏం చేస్తా? ఇంటి పనులు చేసుకుని వచ్చుకో ముందు. నీ ఒంటి పని కాదు ముఖ్యం, నీ ఒంటికున్న ఇంట్రెస్ట్ కాదు. ముందు ఇంటి పని చక్కబెట్టుకో, వాటి స్థానంలో పెట్టు. కిచెన్ సర్దుకో, బెడ్రూమ్ సర్దుకో, ఆమెన్ బాత్రూమ్ క్లీన్ చేసుకో, ఇల్లంతా మంచిగా శుభ్రంగా ఉంచుకో. ఇలా ఎవరు వచ్చినా సరే ఈ ఇల్లు చాలా నీట్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది, వీళ్ళు సర్దుకున్నారు అని మిమ్మల్ని చూసి మిగతా నేర్చుకునే ఉండాలి. పేర నాకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయనుకోండి, పిచ్చకపోతున్నాను. ఇవన్నీ వాడి స్థానం లేవు, కేకలే హేత్తనమాట, చిరగబడిపోతానండి. అన్ని చోట చేరుకున్నాక ప్రశాంతంగా అమ్మాయ నేను ఇంట్లో ఉన్నాను అనిపిస్తుందండి. అది కాకపోతే నేను రైల్వే ప్లాట్ మీద ఉన్నాను ఫీల్ అయిపోతా ఒకసారి. నేను కొన్నిసార్లు నేనే చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవసరమే కొన్నిసార్లు మనం చేసుకోవచ్చు, తప్పలేదు. కొంతమంది స్త్రీకి హెల్ప్ చేసుకోవచ్చు, తప్పలేదు. బట్ అదే అలవాటు చేయొద్దు. ఖచ్చితంగా పని స్త్రీ చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకా తర్వాత 15 వచ్చిన నెరవేద్దామా? ఇందాక నుంచి అడుగుతున్నాను సంఘానికి, అరుస్తూ ఉన్నాను తప్ప, నా స్వరమంతా ఎగిరిపోతుంది తప్ప, నా ఎనర్జీ అంతా ఖర్చయిపోతుంది తప్ప, పాస్టర్ గారు నేను లెగిస్తాను అంటలేదండి ఇక్కడ ఎవరన్నా. ఇప్పుడైనా ఎత్తండి అమ్మా. ఎంత బలవంత పిల్లలు మీరు, గారాబాలు. గారాబా పెంచేసాను మిమ్మల్ని, అందుకే గారాబా పెరిగిపోయింది. గారాబా మంచిది, అప్పుడు సురకేయడం కూడా మంచిదని ఉండవు. నేను స్తోత్రం కలిగాక. ఒకసారి ఎత్తండి అమ్మ 15 వచ్చినానికి అందరూ. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును.
దేవుడు దీవించును గాక. నిలబడండి, నేర్చుకొని పేరు. తర్వాత తన పనికెత్తులకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును. ఆమె పొలాన్ని చూసి తీసుకుంటుందట. అంటే అది చౌడు బొమ్మ, మంచి బొమ్మ, అది లాభకరమైందా కాదా, సరైనదా కాదని చక్కగా ఆలోచన పర్రాలేవండి, భవిష్యత్తు పౌరాలు ఆ పొలము కొంటదట, ఆ పొలం తీసుకుంటుందట. అంటే ఎలా అంటున్నాడు ఇక్కడ, ఆమె పొలము చూచి దాన్ని తీసుకుని. ఇక పొలం అనే పదము శరీర సంబంధంగా తీసుకోండి, ఆత్మ సంబంధంగా సంఘాన్ని కూడా పాల్చండి. ఒక విశ్వాసి, ఒక మంచి స్త్రీ, ఒక మంచి కుమార్తె, ఒక మంచి తల్లి, ఒక మంచి స్త్రీ, లేక ఒక మంచి భార్య ఒక మంచి పొలాన్ని ఎన్నుకోవాలి. తెలుసా బైబిల్లో ఒక మంచి భార్య, ఒక మంచి అవనస్తురాలు రూతు ఒక మంచి పొలాన్ని ఎన్నుకుందండి. ఒక మంచి పొలాన్ని ఎన్నుకుంది. అంటే లాభకార్థమైన పొలాన్ని ఎన్నుకుందండి. సరైన ఆహారం దొరికే భూమిని ఎత్తుక్కుందండి. ఈరోజు ఆత్మీయంగా శరీర సంబంధం కూడా మీరు చూడండి, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును. అంటే అది మంచి భూమా కాదా, పంట వేస్తే పండుతుందా పండదా, అసలు అక్కడ ఆహారం దొరికిద్దా దొరకదా, ఆలోచన మనకు ఉంటే వెనకాల దేవుడు ఒక నడిపింపు ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఆలోచన లేకపోతే నడిపింపు రాదండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి. వావ్ షీజ్ ఫార్మర్ అనమాట. ఈ వ్యవసాయం చేసేటువంటి వ్యక్తిగా మారిపోయిందండి. అంటే దాని అర్థం ఏంటి? ఒక సంఘము వ్యవసాయం చేయాలి, ఒక సంఘము దున్నాలి, సువార్త అనే వాక్యం తీసుకొని దున్నాలి, పొదలో తీసి ఆ ఒక మట్టిగా రాళ్ళు వేరి ఆమె ఏం చేయాలి, సువార్త తీసుకెళ్ళి నాటి వాక్యం నాటినప్పుడు ఆ ద్రాక్ష తోట మధురంగా వస్తుంది ప్యారు. ఇది ఆత్మీయంగా శరీర సంబంధంగా రెండు వర్తిస్తుందండి. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమె కూడబెట్టిన ద్రవ్యం పెట్టట ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ఏంటి, ఈమె ఏం చేద్దంటే సువార్త పనిలో సంఘము కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. సువార్త పనిలో కూడా ప్రవక్తకి చాలా సందర్భాల్లో ప్రపంచమంతా సువార్తకు వెళ్తున్నప్పుడు, ప్రపంచమంతా దున్నటకు వెళ్తున్నప్పుడు, ప్రపంచమంతా విత్తనకి వెళ్తున్నప్పుడు, ప్రపంచమంతా పంట వేడికి వెళ్ళినప్పుడు తన వెనక ప్రవక్త వెనక కొద్దిమంది పిల్లలు తమ ఏరుకున్నటువంటి దాచిన ధనం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి, అయ్యా ఇది మిషనరీ పని కొరకు ఉంచండి అన్నారండి. ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు. అంతేకాదు కొంతమంది అయితే ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు గుంపులో. వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారంటే నా వెనక ఒకరు ప్రార్థన చేస్తున్నారు నా గుంపు అని చెప్పాడండి. వాళ్ళు ప్రేయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొంతమంది డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొంతమంది టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సంఘము సువార్త కొరకు పెట్టుబడి పెట్టగలిగితే, మీకు తెలుసా ప్రవక్త పరిచయంలో ఒక మంచి సపోర్ట్ కలిగినటువంటి ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ అనమాట. తెలుసా మీకు? పెట్టుబడుల వర్తమానం చదవండి. ఈ పెట్టుబడుల వర్తమానం ప్రవక్త బిజినెస్ చేసుకునే వారు అందరూ, తన సంఘ సభ్యులు కొంతమంది బిజినెస్ చేసుకున్నారు, వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాడు అండి. అసలు ఆయన సువార్త పరిచర్యకి చాలా ఆర్థిక సాయం అందించిన వాళ్ళు కూడా వాళ్ళేనట్టండి. ఇన్వెస్టర్స్. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘాల్లో పరిచర్య కొరకు, సేవ కొరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగే కుటుంబం కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అటు కుటుంబం కోసము, ఇటు సంఘం కోసము ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచుకోగలిగితే మీరు ధన్యులు అనిపోయారా? లేదా మీరు ఎప్పుడు ఆ దరిద్రతలోనే కొట్టుకుపోతూ ఉంటారు. దాన్ని మార్చుకునే అవకాశం వచ్చిన మార్చుకోండి. దేవునికి మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. తాము కూడబెట్టిన ద్రవ్యము అంటే తాను దాచిన పొదుపు చేసిన డబ్బును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించి. ద్రాక్ష తోటని ఆత్మీయంగా చూస్తే అది యూదులకు వర్తిస్తుంది, కానీ ఇక్కడ సంఘానికి కూడా వర్తిస్తుంది. మనం కూడా ఆయన ద్రాక్ష తోటలో నాటబడిన వారిగా ఉన్నాము. సంఘం ద్రాక్ష తోటగా ఉంది. హల్లెలూయా. ద్రాక్ష తోట కొంతమంది చేస్తా, మీరు సువార్త పరిచర్యకి ఎప్పుడైతే పెట్టుబడి పెడుతున్నారో దాని అర్థము ఒక ద్రాక్ష తోటను, ఒక సంఘాన్ని, కొన్ని ఆత్మలను మీరు సంపాదిస్తున్నారు ప్రియారా. అలాంటి ఇన్వెస్టర్ సంఘాలు లేవాలి. ఇన్వెస్టర్ సంఘాలు లేవాలంటే ముందు పెట్టుబడి పెట్టుకుని ఏదైనా మీరు చక్క ఏదన్నా దాచుకోలేకండి. ఇన్కమ్ వచ్చేది చూర్చి వెతుక్కోవాలి. ప్రభు నాన్న మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం కలుగాక. ఏదైనా వస్తుంటే కదా ఇస్తాం, వచ్చేది లేకపోతే ఏమి ఇస్తావు? ఉన్నదంతా ఇస్తే నువ్వేం తింటావు? దేవునికి స్తోత్రం కలుగాక. తాము కూడబెట్టిన దాచిపెట్టిన ద్రవ్యం పెట్టి ఒక ద్రాక్ష తోట, ఏమండి సంఘమంతా కలిపి ఆర్థికంగా అంతా సపోర్ట్ చేసి ఒక మంచి మహాసభలు కూడలు పెడితే, లేక ఒక ప్రాంతంలో సువార్త చెబితే ఏంటి ద్రాక్ష తోట కొనలేము మనం అంటే అర్థం? ఒక సంఘాన్ని మనం సంపాదించలేమా? ఒక ప్రాంతంలో సంఘాన్ని స్థాపించలేమా? ఎస్టాబ్లిష్ చేయలేమా? చేయగలం. దానికి ఎంతకేం కావాలి? పెట్టుబడి పెట్టేటువంటి వారు కావాలండి.
ఒక కంపెనీ అయినా, ఒక బిజినెస్ అయినా, ఒక కుటుంబం అయినా, ఒక సంఘమైనా అన్నిట్లో ఎదగాలంటే అందులో పెట్టుబడి పెట్టేవారు కావాలండి. దేవునికి స్తోత్రం కలిగాక. మనకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పెట్టుబడి పెట్టట్లేదు. వాళ్ళు మీకు బహుమతులు ఇస్తున్నారండి. మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు పథకాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పథకాలు ఇచ్చిపోతుంది. పథకాలు మన పథకాల కోసం ఏం చేస్తామంటే, ఎంతమంది ఓట్ల కోసం డబ్బుల కోసం ఎత్తుతున్నారు చూశారు, పొందుకున్నారు. పొద్దున ఒక నన్ను లేపేశాడు, చక్కగా నిద్రపడుతుంది, చక్క ఏదో కళ వస్తుంది మంచిగా. నా కళను నన్ను డిస్టర్బ్ చేసేసాడు. అసలు పర్సనల్ లేపేశాడు పొద్దుటే. ఏంటంటే అయితే ఏది ఇచ్చారు కదా, అసలు ఆ పార్టీ ఎవరు కూడా నాకు తెలియదు చెప్పాలంటే. చిల్లు పెట్టమంటారు, అవి నా రూమ్లోనే తీసుకొచ్చి ఇచ్చాను, రావట్లేదు, ఉండమన్నాడు. హై పడేసి వాడికి వెళ్ళిపోయాను. మళ్ళీ నాకు అలా చిరక అటువంటి నేను ఉండలేను. డబ్బుల కోసం కాసు కూర్చుని దరిద్ర జీవితం కాదు మనది. మీరు మనకు డబ్బుల కోసం గుమ్మాలు దాటి కూర్చుని ముసుకేసుకుని రాలేదా వచ్చారు గడపకండి. అసలే అలా అలవాటు చేసుకోకండి. అసలు డబ్బుల కోసం పరిగెలు తీయకండి. కొంతమంది అక్కడ ముసుకేసుకుని కొట్టేసుకుని వచ్చారండి డబ్బుల కోసం. ఏది 5 సంవత్సరాలు గెలిపించడానికి వాడికి ఇచ్చేది డబ్బులే, కానీ నువ్వు తాకడ పెట్టేశావు. 5 సంవత్సరాల పరిపాలన అమ్మేశావు నువ్వు. మీరు నిజంగా నీతిపరులు అయితే, యథాపరులు అయితే ఓట్లు డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. నేను తీసుకోను, నాకు వద్దు. మరీ వచ్చి బలవంతంగా పెట్టేస్తే తీసుకోండి, పర్లేదు. మా పాస్టర్ గారు ఇలా చెప్పారండి, మీరు పని చేయండి, బుర్ర ఎక్కువైపోయి నేను అక్కడే ఉంటాను, బలవంతంగా వచ్చి అసలు పెట్టి వెళ్ళిపోండి. వేషాలేకే నాటకాలు వేయద్దు. ఆ టైప్ అని కూడా ప్రవక్త గారు అబద్ధం అంటే ఇది కాదు, నేను కాదు, మా ఆవిడ అన్నట్టు ఇంట్లో లేనని బయటకు పరిగెట్టాడు. పెట్టాడా? ఇంట్లో లేడని చెప్పించాడు. అలా ఉంటుంది నాటకం అంతా. డబ్బులు అనేవి వస్తాయి, నిలబడవు, వెళ్ళిపోతాయి. ఎంతైనా వస్తాయి, ఎంతైనా వెళ్ళిపోతాయి, నిలబడవు. కానీ నీతి మాత్రం నిలబడుతుంది, నీతి నిలబడుతుంది. కాబట్టి బలవంతంగా వచ్చి పెడుతుంది, తీసుకోండి, పర్లేదు. ఉదయకాలం నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకాను దాన్ని తీసుకొచ్చి మా సిస్టర్కి ఇచ్చేసి చూసుకొని చెప్పేసి. కానీ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు బలవంతంగా వచ్చేస్తే తీసుకోండి, కానీ మీరు దానికోసం ఎదురు చూడొద్దు అంటున్నారు పేర. లేదా కొంతమంది వెళ్ళిపోయి మాకు ఇవ్వలేదండి, మా పేటకు వచ్చారా, మేము పడుకున్న లేపలేదేమో అండి, వెళ్ళిపోయారండి, మీకు ఇచ్చారండి, మళ్ళీ ఎంక్వైరీ చేసి మీకు ఇచ్చారా, మీకు ఇవ్వలేదా? అసలే ఓట్ల కోసం చూస్తున్నారా, నోట్ల కోసం చూస్తున్నారు మీరు? అసలే నాకు సకాశం తెలిసింది ఏంటంటే ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం వస్తున్నారు జనాలు. అది చట్టరీత్యా తప్పే, బైబిల్ రీత్యా తప్పే అండి. మీ జన్మ హక్కును ఎన్నడూ కూడా అమ్ముకోవద్దండి. మీరు డబ్బు తీసుకున్నారంటే దాని అర్థం డబ్బు తీసుకున్నవాడు దాసోహము. ఎంతమంది తీసుకున్నారు? ఎంతమంది తీసుకోబోతున్నారు? వాళ్ళంతటా వచ్చి బలవంతంగా పెడితే ఓకే, నో ప్రాబ్లం. కానీ అన్నాను కానీ చెప్పేసి అక్కడ ఒక పెద్ద అల్లేసి కథ చేయబోక, దేవుడు రహస్యాలు ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. ఇంత కఠినమైతే రావండి సంఘానికి, అది నీ ఇష్టం. ఒకసారి మొన్న అక్కడికి వెళ్ళాం, నేను బ్రదరు వెళ్తే ఆమె లేచి 1 వారం రాలేదమ్మా అండి, 1 వారం కాదు 4 వారాలు రాలేదండి. అయిపోయి అప్పటిదాకా ఇలా 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 మాట్లాడుతుంది ఏంటి బ్రదర్ అంటే, ఏమోనండి ఆవిడ అలా మారిపోయిందంటే. ఇల్లు కూర్చున్న తర్వాత నేను సంతోషంగా వెళ్ళి ఈ విషయాలు తెలుసుకుని కాసేపు విన్నదని ప్రాణం చేద్దాం వెళ్తే మొత్తం నా బుర్ర అంతా ఇటిక్కిచ్చేసింది మొత్తానికి. నేను ఏమ్మా పోయిన వారు రాలేదంటే 4 వారం రాలేదండి మేము అన్నది. ఏమ్మ అంటే రావద్దాడు కదా మీరు అన్నది. సంఘానికి రావద్దంటాడు ఏ పాస్టర్ అయినా? మీరు వస్తే డబ్బులు వస్తాయిగా, దశభాగం వస్తుందిగా, ఎందుకు రావద్దంటున్నాను, ఏ విషయం రావద్దంటున్నాను, అసలు ఏంటి కారణము, ఎక్కడ రావద్దన్నాను, ఎప్పుడు రావద్దన్నాను అని అనాలిసిస్ చేసుకోరా, ఆలోచించరా? మీరు రావద్దాను కదా, అది రావట్లేదు కదండి, మీకు రావండి మేము అంటుందండి.
అసలు ఏమో ఈ సందర్భము ఎప్పుడు అన్నాను ఏంటంటే, ఆ రోజండి ఆదివారం లేటుకు వచ్చినందుకు మీరు ఏమన్నారంటే, ఇలాగే లేటుకు వస్తే రావద్దు అన్నారండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు తండ్రి ఏమంటాడంటే, రే అక్కడ చేయి పెట్టావా కొడతా అంటాడు. నిజంగా కొడతాడండి వాడు. అగ్గిలో చేయి పెడితే కాలిపోద్ది కాబట్టి ఏమంటాడు వీడు, తండ్రి ఏమంటాడు, ఏయ్ ఆ అగ్గిలో చేయి పెట్టావా నేనేం చేస్తాను, పడతాను. స్కూల్కి వెళ్ళలేదా నీ పని అంటాడంటండి. అంటే ఏంటి అర్థం? నిజంగా కొడతాడా? నిజంగా అంటాడా? దాని వెనక ఉద్దేశం ఏంటి? నువ్వు ఆ తప్పు చేయకూడదనే కదా. ఎప్పుడన్నా స్కూల్ టీచరు, అరే నువ్వు ప్రతిరోజు లేటుగా వస్తున్నావు స్కూల్కి, సగం పాఠం అయిపోతుందిరా, ఇలా వచ్చావంటే నీ సర్టిఫికేట్ ఏం చేస్తా నేను, చింపేస్తా, లేదా మీ అమ్మ నాన్న కౌరు పెడతా, లేదా నువ్వు సరిగ్గా చదవట్లేదు చెప్తా, లేదా ఇదిగో రేపటి నుంచి స్కూల్కి రానేవను అంటాడు. దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు భయపడి సరి చేసుకుంటారని తప్ప దాని నుంచి వెళ్ళిపోవడం కాదండి. నేను అదే ఉద్దేశం చెప్తున్నాను. ఆదివారం నాడు టైంని పాటించకుండా ప్రతి వారం నేను మాట అన్నానంటే 2-3 సార్లు చూసిన తర్వాతే ఆ మాట అంటానండి. ఫస్ట్ టైం వచ్చిన వ్యక్తిని మాట అన్నాను, 2-3 సార్లు చూస్తాను, పరిశోధిస్తాను, తెలుసుకుంటాను, నన్ను అడుగుతాను. ఆ తర్వాత అది డిక్లరేషన్ అయిన తర్వాత వీళ్ళు ప్రతి వారము అన్నీ అయిపోయాక మధ్యలో వస్తున్నారు అంటే అప్పుడు అడుగుతాను, అమ్మ ఇది కరెక్ట్ కాదు, మార్చుకోండి, ఇలా మార్చుకోకపోతే రావద్దు అంటానండి. దాని అర్థం రావద్దనేది అదే హైలైట్, కానీ దాని ఉద్దేశము మార్చుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు. మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించాడండి, నెగిటివ్ ఆలోచిస్తాడండి. నెగిటివ్ ప్రతిదీ నెగిటివ్ అండి. నెగిటివ్ ఆలోచించకండి, పాజిటివ్ ఆలోచించండి. అంతే కదండి ఆవిడ. అసలు ఎందుకు లేటుగా వస్తామంటే వంట చేస్తున్నానండి. ఏం చేస్తుంది? వంట చేస్తుందంట. నేను ఒక ఆదివారం చేయకపోతే నష్టపెట్టమ్మా. పోనీ మన ప్రార్థన ఎప్పుడైపోద్ది? అక్కడ ఆ తర్వాత వండుకోవచ్చు కదంటే, మా అబ్బాయిలు క్యారేజ్ పెట్టాలండి. అప్పుడు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి? ఓ పాస్టర్గా ఏం చేయగలను చెప్పండి? నేను బలం చేయగలనా? సరేనమ్మా నీ ఇష్టం అమ్మా, నా వరకు నేను చెప్పాను, నీకే అలా అర్థమైంది సరే అని చెప్పేసి. ప్రార్థన కూడా నాకు అసలు మనసు రాదండి. డిస్టర్బ్ అయితే ప్రార్థన చేయబద్దు, నాకు డిస్టర్బ్ అయితే ప్రార్థన చేయబద్దు. అసలు చేయలేను ప్రార్థన, నేను ప్రార్థన చేయలేను. లేచి వచ్చేసాను అనమాట. నా వెనక సోదరులు వచ్చేసారు. ఎలాగంటే గేమ్ టపేలు వేసుకుందాడు. అమ్మ నాకు ప్రవర్త గుర్తొచ్చాడమ్మా, రీడింగ్ తీస్తుంటే నీ బాబు మీ అమ్మ తిట్టేసినట్టు పెట్టుకుని. పోలే మా అమ్మ బాబుని తిట్టలేదు, దేవుని స్తోత్రం కలిగాక, నన్ను మాత్రమే అసహించుకుంది. దేవుడు సహోదరుని దేవుడు దించి కాక హల్లెలూయా. మిగతా వాళ్ళు కొంచెం బాగుంటారని చెప్తాను, పేల అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని పోగొట్టుకోవడం ఇష్టపడలేదు, సంపాదించడం ఇష్టపడుతున్నాను. పోగొట్టుకోకుండా ఇష్టం లేదు. కానీ బై మిస్టేక్ దురదృష్టం కొన్ని విషయాలు అర్థం చేసుకోకపోవటం వలన నా మాటలు ఆ విధానం అర్థం కాక అపార్థం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నిందలేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయినా దేవుని స్తోత్రం కలిగాక మీకు మాట చెప్తాను, నా వల్ల ఎప్పుడైనా నా మాట వల్ల కానీ నా ప్రవర్తన కానీ మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే క్రీస్తు యేసు పేరిట నన్ను క్షమించమని కోరుతా ఉన్నాను. దాని ఉద్దేశము, దాని వెనక ఉద్దేశము ఒక తండ్రిగా, ఒక పెద్ద వ్యక్తిగా, ఒక సంకాపరిగా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను తప్ప మేము పోగొట్టుకోవాలనో లేక తోసేయాలనో మీరంటే ఇష్టం లేకపోవడమోనో లేదండి. ఆ సహోదరు ఒక మాట చెప్పింది, మేమంటే మీకు ఇష్టం లేదండి అలా ప్రవర్తిస్తున్నారు అందండి. నో 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 నాకు అది అసలు పడదు. అసలే ఆ మాట అసలు ఎనర్జీ, ఆ మాట వినలేను నేను. ఎందుకంటే నాకు అందరూ కావాలి, నాకు అందరూ సమానం. ఇందులో ఎక్కువ తక్కువ లేదు, జాతి భేదం లేదు, దశభాగం ఎక్కువ తక్కువ లేదు, ఉద్యోగస్తుడు కాకపోవచ్చు, దరుడు కావచ్చు, అందంతో, ఆస్తితో, చదువుతో, కులంతో, అవండి దశభాగంతో, వేడితో, బరువుతో సంబంధం లేకుండా నేను సేవ చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగాక. అయినా ఎక్కడో చోట ఇబ్బంది పడిపోతా ఉన్నాను. అలాంటిది నేను పడుకుంటాను, ఇక్కడ నేను సేవ చేయలేనేమో అనే అభిప్రాయం వచ్చేస్తుంది అనమాట. నేను ఓడిపోయిన అన్నింటిలో అనిపిస్తుంది ఒకసారి. దయచేసి నన్ను బలహీన చేయదు, కానీ బలవంతులు చేయడానికి నా కోసం కొద్దిగా సహకరించమని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆ యొక్క ఆత్మదీపం అనేది ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొను, తన వేళ్ళతో కుదురు పట్టుకొను వణుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఒక స్త్రీ, ఒక భార్యగా ఉన్నాయమే ఓ తల్లి వలె ఇతను అర్థం చేసుకునే ఒక స్త్రీ వల్లే ఉన్నట్లయితే ఇతను సహాయపడుతుందండి. తన ఇంటి వారికి
చలి తగలునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. రక్తవర్ణం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తవర్ణము. ఆమె ఇంటి వారందరూ యేసుక్రీస్తునాలు బాప్తిస్మినట్లయితే ఆ యొక్క రక్తవర్ణ వస్త్రం ధరించిన వారు అవుతాం పేరా. అంటే పెండ్లి కుమారుని వస్త్రము, రక్త వస్త్రము, యేసుక్రీస్తు ఒక వస్త్రము కాబడుతుంది. ప్రభునాను మహిమ కలుగాక, స్తుతి కలుగాక. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుంటే ఆమెకి ఎంత ఘనత, ఎంత ఉన్నతమైన పదం అది. నా భర్త అదిగో ఆ 10 మందిలో కూర్చుని ఉన్నతవాడిగా ఉన్నాడు అని. ఒక గుణవతి అయిన భార్య భర్త నా స్థానంలో కోరుకుంటుందండి. ఆమె కూడా భర్తకు సపోర్ట్ చేస్తుంది. ప్రభువు నా మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె పరుపులు సిద్ధపరచుకును, ఆమె బట్టలు సన్నపి నారపట్లు పర్ణ వస్త్రము ధరించును. ఆమె పెనిమిటి తన పెద్దలతో కూడా కూర్చుండును. గవిని వద్ద పేరుగున్న వాడే ఉండును. ఆమె నారబట్టలు వేయించి అమ్మును. ఆమె వేస్తుందట, ఆమె అమ్ముతుందట. అంటే ఆమె కూడా ఆర్థికంగానే బలంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ప్రభు నాన్న మహిమ కలుగాక. చాలామంది అంటారు వర్తమానంలో స్త్రీలు పని చేయకూడదు అని. కొంతమంది అంటారు అసలే స్త్రీ పని చేయకూడదు, ఇంట్లోనే ఉండాలని. వాస్తవం, ఇంట్లో ఉండాలి, కరెక్టే. కానీ ఇంటి పరిస్థితులు అర్థం చేసుకొని భర్తకు సహాయపడేది ఆలోచనట్లయితే ప్రవక్త భార్య హోప్ కూడా సేల్స్ గర్ల్గా ఒక చోట పనిచేసిందని ఎంతమంది తెలిసిపోయారా? తెలుసా మీకు? మన మధ్య వాక్యం చదివినాను. నా అవసరాల నిమిత్తమే నేను నా చేతితో స్వయంగా కష్టపడి పనిచేశాను. పౌలు ఒక చోట స్టేట్మెంట్ ఇస్తున్నాడు అండి. దేవుని మన మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ స్త్రీ పనిచేయడం అంటే మన ప్రవర్తనలో ఆ కాలంలో నర్సే కానీ టీచర్ కానీ చేసుకోవచ్చు అని అప్పుడు వదిలేడు. అప్పట్లో నర్స్ అయినా టీచర్ అయినా ఒక మంచి ఉన్నత స్థానమైంది. కానీ ఇప్పుడు ఆ విలువలు, ఎథిక్స్, ఆ విలువలు ఇప్పుడు లేవు. టీచర్స్ విధానంలో కొన్ని రంగాలైతే చెడిపోయాయని చెప్పడానికి ఏ సందేహము లేదు. అలాగే నర్స్ విధానంలోనూ ఈ యొక్క మెడికల్ పరంగా చూసినప్పుడు కూడా చాలా చోట్ల 99% నుంచి చెడిపోయిన ఆ నైతిక విలువలు పడిపోయినాయి. కానీ ప్రవక్త కాలంలో అవన్నీ ఆ రెండు చాలా అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు చాలా పనులు టెక్నాలజీ పెరిగింది కాబట్టి, నాలెడ్జ్ పెరిగింది కాబట్టి స్త్రీ ఎక్కడ పనిచేసినా ముందు ఆమె పడిపోకుండా ఉండాలి. ఫస్ట్ ఆమె ఎక్కడ పనిచేసినా ఇతరులకి లొంగిపోయే పరిస్థితి తెచ్చుకోకుండా ఆమె పనిచేయాలి. అలాంటి పరిస్థితి అయితే ఇతరులకు లొంగిపోయే పరిస్థితి, ఒకరి కిందకి వెళ్ళిపోతుంది, లేదా నాయకత్వం తప్పిపోతుంది, లేదా భర్తల నుంచి దూరం అయిపోతుంది అంటే అలాంటి పనుల నుంచి ఆమె దూరంగా ఉంటే మంచిదండి. తప్ప రైటా? నేను చెప్పింది తప్ప రైటా? వాక్య ప్రకారం చూస్తే అలాంటి స్త్రీ భర్త ప్రొడక్షన్ నుంచి కానీ కుటుంబ ప్రొడక్షన్ నుంచి కానీ ఆత్మీయతల నుంచి వెళ్ళిపోతుందంటే అలాంటి పనులకి దూరంగా ఉండి ఇంట్లో ఉండటమే మంచిది ప్రియారా. లేదు పని చేసుకోనుకుంటే వాటిని జయించుకుంటూ రాగలిగితే ధన్యురాలు. యుద్ధశూరుల వలె ఆమె రోజు పోరాడితేనే ఆమె క్రీస్తు కోసం బతకగలదు. ఏ రోజైతే పోరాడలేదో ఆ చేప, ఏ రోజైతే ఎదలేదు ఆ చేప, ఏ రోజైతే నీరుకి ఎదురగపోతుందో ఆ నీరే ఆమె ఆ చేపను కొట్టుకుపోద్దండి. ఏ రోజైతే స్త్రీ ప్రతిరోజు అంటే ఇంట్లో ఉండడానికి లేదు, పని చేసుకోనుకుంటే కానీ పని చేసుకోవచ్చు. కానీ పని చేసుకునేటప్పుడు ఎదురైన ఆఫీసులో కానీ ఇతరులు కానీ లేకపోతే ఆ యొక్క స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేకపోతే ఆఫీసులో కావచ్చు, లేకపోతే కంపెనీలు కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు. కానీ ఇవన్నీ మాత్రం స్త్రీ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. లొంగపరుచుకోవడానికి, లోపరుచుకోవడానికి, లోకంలో ఆగడానికి సాతాను ఎత్తుల మీద ఎత్తులేస్తుంటాడు. వీటన్నిటినీ జాగ్రత్తగా బాగా గ్రహింపగలిగిన మెచ్యూరిటీ కలిగినటువంటి స్త్రీ అయితే వాటిని యుద్ధం చేసుకుంటూ రాగలదు. తన పవిత్రత కాపాడుకోగలదు, తన నైతిక విలువను కాపాడుకోగలదు, ఆమె యోగ్యురాలుగా అనబడగలదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె నారబట్టలు వేయించి అమ్మును, నడికట్లు వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. హల్లెలూయా. నీ బలమే నీ ఘనతే నీకు వస్త్రములండి. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆర్థికంగా ఈమె బాగానే ఉంది, పని చేసుకుంటుంది, తన భర్త సమాన్ని కాపాడుకుంటుంది, తనకు స్వయంగా కష్టపడుతుంది, అమ్ముతుంది, కుటుంబానికి అంటే లాభం తీసుకొస్తుంది. లాభం తీసుకొచ్చే భర్త పట్ల ఆ సంపాదన పొదుపు చేస్తుంది, మంచి దాక్షతలు కొంటుంది, ఆత్మీయంగా ఆర్థికంగా బాగుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా చెప్పొచ్చు. హల్లెలూయా. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును అంటండి. అంటే సంఘము కూడా రాబోయే కాలానికి నిర్భయంగా ఉండాలంటే దానికి కారణం తెలుసా? ఆత్మీయ ఆహారం సంపాదించుకోగలిగినది. దేవునికి స్తోత్రం కలగాక. రాబోయే విషయ కాలంలో నిర్భయంగా ఉండాలంటే ఈమె చేతులతో పనిచేస్తుంది,
పొదుపు చేస్తుంది, ద్రాక్షతోటి కొంటుంది, భర్తకి చేసే సంపాదన తీసుకుని పొదుపు చేస్తుంది, ఆర్థికంగా తన పిల్లల కుటుంబానికి కట్టుకుంటుంది. ఆమెకి రాబోయే దినాల్లో ఏ భయము లేదు, ఆత్మీయంగా శరీర సంబంధం కూడా వర్తిస్తుందండి. తర్వాత జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె ఒక స్త్రీ జ్ఞానం కలిగి, కొన్ని చోట్ల ఆడకుండా మాట్లాడుతూ ఉంటాం మనం, కొన్ని చోట్ల ఆడే మాటలు టంగ స్లిప్ అయ్యో, నోరు తొందరపడో, పెదల్లో డెలివరీ అయిపోతూ ఉంటాయి పేర. దాన్ని తీసుకుంటాం కష్టం, డెలివరీ ఈజీ చేస్తాం కానీ మళ్ళీ తీసుకుంటాం చాలా. నేను సపోజ్ చెప్తాను, ఒక మాట నేను అన్న తర్వాత అవతల వ్యక్తి దాన్ని చేదుగా చేస్తే నేను అనుకుంటాను దాని విషయం పశ్చాత్తాపడతాను, అసలు ఆ మాట్లాడటం మంచిది కాదు అనుకుంటాను. మనం ఇచ్చే ఆ మాట అవతల వ్యక్తి చేదు చేసేస్తే, అతనికి హట్టు కలిగితే, అతనికి అర్థం కాకపోతే ఆ విషయం అక్కడ మాట్లాడకపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు. అయ్యా సమయోచితంగా మాట్లాడటం నేర్చుకోండి. సమయోచితాన్ని బట్టి మాట్లాడండి. నవ్వేసి నవ్వండి, ఎడసలు ఎడవండి, దుఃఖించుకుంటే దుఃఖించండి, ఓదార్చేటప్పుడు ఓదార్చండి. అంటే అవన్నీ మనం ఖచ్చితంగా ఆ రంగస్థలాన్ని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. ఆమె తన పెనిమిటి వారి నడతలు, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా. హలో వింటున్నారా? ఒక తల్లి, ఒక భార్యగా ఉండి ఒక తల్లిగా ఉన్న ఆమె తన పిల్లల్ని, తన కుమార్తెల్ని, కుమారుల్ని, ఇంటి వారిని అందరి నడతలని బాగా ధ్యానించాలంట అండి. అంటే ఆమెకి ముందే వెనక కళ్ళు ఉండాలంట. నేను మాకు కొంతమంది ముందే కళ్ళు ఉంటే వెనక కళ్ళు ఉండాలి. కొంతమంది తెలివిగా వెళ్ళి చూసావు నువ్వు, నాకు వెనకాల కూడా కళ్ళు ఉన్నాయంటారన్నమాట. అర్థమైంది సార్? ఇంట్లో ప్రతి వారిని అధ్యయనం చేసుకుంటాం, వాడి నడతలు, వారి మాటలు, వారి పద్ధతులు అధ్యయనం చేయటం. ఎంత తెలివైంది భార్య అయితే చేస్తుంది, తెలివైన తల్లి అయితే చేస్తుంది, గుణవతి అయితే చేస్తుంది. అంటే అనలైజేషన్ చేస్తుంది అన్నమాట, అన్ని జాగ్రత్తగా చూస్తుంది. ప్రభు నాన్న మహిమ కలుగాక. చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా, అది తల్లులారా మీ ఇంట్లో పిల్లలు నడతలను బాగుగా కనిపెట్టండి. తల్లులారా మీ ఇంట్లో పిల్లల భవిష్యత్తును బాగా కనిపెట్టండి. దేవునికి స్తోత్రం. పని చేయకుండా ఆమె భోజనము, ఈ మాట ఇంకో చోట కూడా ఉంది, వారు పని చేయకుండా, అక్కడ పురుషుల కోసం వాడాడు పౌలు గారు. పని చేయకుండా భోజనము, మాట్లాడకొచ్చా పురుషుల మిమ్మల్ని? పని చేయకుండా భోజనం చేస్తున్నారండి ఎవరైనా ఇక్కడ? కోపం చూడకుండా వచ్చేసి ప్రేమ చెప్తారు. పని చేయకుండా భోజనం చేస్తున్నారండి ఎవరన్నా? పని చేయకుండా భోజనం చేస్తున్నారు ఎవరన్నా? ఒకవేళ పని చేయకుండా భోజనం చేస్తే, ఇప్పుడు చెప్పాను కాబట్టి రేపటి నుంచి పని చేసి, పని అంటే ఏమడతా పని చేసికండి, పనికొచ్చే పని చేయండి. అందుకని అక్కడికి వచ్చానంటే అలా తిరిగి వచ్చాను, పని చేసి వచ్చాను. ఏమి వచ్చానంటే అలా చూసి వచ్చాను, అది పని అనరు, శిఖర్ అంటారు. ఇంట్లో పనో, లేకపోతే వ్యక్తిగత పనో, లేక స్టడీ పర్పస్, అందరికీ పనులు ఉంటాయిగా, ఏమి పనులు. అలాగే పురుషులారా మీరు పని చేయకుండా భోజనం చేయకూడదు అన్నాడు. అలాగే స్త్రీలారా ఇది మీకు వర్తిస్తుంది. ఏముంది పని చేయకుండా ఆమె భోజనము. కొంతమంది ఇంట్లో కూడా పని చేయరండి, ఇంట్లో పని చేయకుండా భోజనం మాత్రం ఇప్పించేసుకుంటారు. ఇంట్లో పని చేయాలి, అవసరమైతే బయటికి కూడా పని చేయాలి. ఇంటి అవసరతల నిమిత్తము నేను సపోర్ట్ చేస్తున్నాను ప్రియరా. ఆడవాళ్ళకి బయట పని చేసుకోవచ్చు, పని చేసుకోకూడదు అనే సిద్ధాంతం లేదు. దానికి ప్రవక్త భార్య ఆధారం ఉన్నది. ఇదిగో సామెతల 30వ అధ్యాయంలో ఒక స్త్రీ పనిచేస్తుంది, చేతులతో పనిచేస్తుంది అని చెప్పాడు. వాక్యము కన్నా ప్రవక్త కన్నా ఎవరి మాట నాకు అవసరము లేదు, నీకు కూడా అవసరము లేదండి. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ఆమె చెప్పచ్చా, తన ఇంటి వారి కోసం, తన పిల్లల కోసం ఆయన పాట పాడవచ్చు, తన భార్య బిడ్డల కోసం ఆయన పాట పాడవచ్చు, తప్పలేదు ప్రియారా. ఇక్కడ స్త్రీ పని చేయకుండా భోజనము అట్లీస్ట్ బయట చేయకపోయినా ఇంట్లో ఉన్న పనైనా చేయాలి కదండి. ఇంట్లో పనైనా చేయాలి కదా. కొంతమంది స్త్రీ ఇంట్లో అసలు పని చేయరండి, ఏదో వండుకుని తింటాక మాత్రమే పని చేస్తారు, మిగతాది ఏ పని చేయరండి. చేసుకోవాలి, ఆ ఇల్లు శుభ్రం చేసుకోవాలి, లక్ష్యం, స్త్రీ లక్ష్యం అండి. ముగింపుకి వస్తున్నాను. అలా చేయగలిగితే ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట, ధన్యురాలు. పెందరగాళ్ళు లేగిస్తే ధన్యురాలు, లేకపోతే ఆ ధన్యత నీకు లేదు. భోజనం సిద్ధపరిస్తే ధన్యురాలివి. భర్త పట్ల, తండ్రి పట్ల, తన తండ్రి పట్ల మంచి భార్యగా ప్రవర్తిస్తే, గుణవతిగా ప్రవర్తిస్తే, లాభకరంగా ఉంటే, పొదుపు చేస్తుంటే,
దీనికి సై చాపుతుంటే ఈ కుమార్తెలు చూసి ఏమంటారట, అమ్మా నీవు ధన్యురాలివి. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట, ధన్యురాలు అందరూ. ఎంతమంది అనిపించుకుంటారు పేర మీ పిల్లల చేత? మీ పిల్లల చేత ఎంతమంది అనిపించుకుంటారు? మా తల్లి ధన్యురాలు అనిపించుకోవాలి పేద. ఏమైనా చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అలాంటి తల్లి కుమార్తె భార్య, కుమార్తెలో లోపం లేకుండా ఉండాలి, భార్యగా ఉన్న లోపం లేకుండా ఉండాలి, ఇక్కడ తల్లిగా ఉన్నప్పుడు లోపం లేకుండా ఉండాలి. అప్పుడు ఆమె ఆ మాతృ దినోత్సవానికి యోగ్యురాలుగా ఉందండి. దేనికి స్తోత్రం కలిగాలి. కుమారులు లేచి ఏమంటారంట, నువ్వు ధన్యురాలు అంటారట. భర్త ఏమంటాడట, ప్రతివత ధర్మము అనుసరించి చాలామంది ఉన్నారు, కానీ ప్రతివత అంటే ఏంటి కదా? ప్రతివత అంటే ఒక భర్తతోనే జీవించిన స్త్రీ అని వారు ఉన్నారు, కానీ వారందరికంటే మించిందని నువ్వు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందం మోసకరం సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పని బట్టి అట్టిదానికి ప్రతిఫలం మీగదగును. గవుల యొద్ద ఆమె పనులు ఆమెని కొనియాడును. దేవునికి స్తోత్రం కలిగాక. ముగించే మీద మాట వినిపోయారా? ఇక్కడ ఒక తల్లి పాత్ర రావాలంటే కుమార్తె స్థానం అక్కడ కాపాడుకోవాలి. క్యారెక్టర్ అక్కడ కాపాడుకోగలిగితే వృద్ధాపంలో కూడా క్యారెక్టర్ అలాగే ఉంటుందండి. మధ్యలో భార్యగా ఉన్న పాత్ర చూస్తారా? ఆ పాత్ర కూడా మొదట ఏ క్యారెక్టర్ అయితే ఉందో అదే క్యారెక్టర్ భార్య దగ్గర. మొదట కుమార్తెగా ఉన్నప్పుడు క్యారెక్టర్, భార్యగా ఉన్నప్పుడు క్యారెక్టర్ గుణం, తల్లిగా ఉన్నప్పుడు అదే గుణం అదే క్యారెక్టర్. అలాంటి తల్లుల దినోత్సవం, అలాంటి తల్లులు వారు బహుగా దేవుడు వారిని దీవించుడు గాక. ప్రవక్త అంటాడు, ఒక మంచి నిజమైన తల్లి ఉన్నారు. ఒక నిజమైన తల్లట తన పిల్లలకి ఆమె 5వ సువార్త అన్నాడు. దేవుడు దీవించి ఆశీర్వదించుడు గాక. లేచి నిలబడదామండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని చేతులు పైకెట్టి మనము కుమార్తెలుగా ఉన్నాం. మనము అదే సమయంలో సంఘము కూడా కుమార్తెగా ఉంది. క్యారెక్టర్ కాపాడుకోవాలి, సంఘం గుణం కాపాడుకోవాలి. అదే సమయంలో వివాహం అయిన తర్వాత ఒక భార్య, ఆమె కూడా తన భర్త పట్ల కుటుంబం పట్ల క్యారెక్టర్ కాపాడుకోవాలి. ఇదే సమయంలో సంఘమా, ఇక్కడి నుంచి మేము సంఘము కాదు కానీ యేసుక్రీస్తు భార్యగా పిలుస్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తు అనే భర్తకి ఒక భార్యగా మంచి గుణం కలిగిన భార్య సంఘముగానే ఉండాలి.